యెహెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయము మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు, 23వ వచనం నుంచి 29వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని ఈ మొదటి భాగంలో ధ్యానిస్తాం. రెండవ భాగంలో ఈ 8వ వచనం నుంచి 22వ వచనం వరకు, తర్వాత 30వ వచనం నుంచి చివరి వచనం వరకు రెండవ భాగంలో ధ్యానిస్తాం. ఈ 48వ అధ్యాయం వాస్తవానికి 40వ అధ్యాయం నుంచి 48 వరకు అన్నీ కూడా చాలా కష్టతరమైనటువంటి లేఖన భాగాలు. ఇవన్నీ వాటన్నిటిని మనం ప్రతిదాన్ని స్పష్టంగా వివరించుకున్నాం, అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఈ 48వ అధ్యాయం మనకు అర్థం కావాలి అంటే మీకు ఒక మ్యాప్ అర్థం కావాలి. మనం పదే పదే ఇస్రాయేల్ దేశం అని మాట్లాడుకుంటున్నాం కదా, ఇస్రాయేల్ దేశం అని మాట్లాడుకుంటాం. అయితే అది ఎలాగుంటుంది అనేది చాలామందికి తెలియదు. అది పదం వినడమే కానీ పూర్తిగా అది ఎలాగుంటుంది అనేది తెలియదు. ఇప్పుడు నేను చూపెడతాను. మొదట ఇస్రాయేల్ దేశం ఎలాగుంటుందో చూపెట్టిన తర్వాత అటు తర్వాత నిజంగా ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 48లో ఏం చెప్తున్నాడు అన్నది మనకు అర్థమవుతుంది తేడా. ఇక్కడ చూడండి, ఇది మొత్తం ఇస్రాయేల్ దేశం. ఇక్కడ నుంచి చివరి దాకా ఉండేదాన్ని ఇస్రాయేల్ దేశం అంటారు. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత పొడవు అంటే 150 కిలోమీటర్లు. ఎంత దూరం ఇక్కడి నుంచి ఇక్కడికి? 150 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం అంటే 50 కిలోమీటర్లు. మీకు అర్థమైందా? ఇటు వెడల్పు 50, ఇటు పొడవు 150. ఇక్కడ నుంచి నంద్యాలకు ఎంత దూరం? సరిగ్గా అంత దూరం ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం అంటే ఇక్కడ నుంచి కడపకి ఎంత దూరం? అంత దూరం. అంత చిన్న భూభాగం ఇది. 12 గోత్రాల ప్రజలకి దేవుడిచ్చినటువంటి భూభాగం ఇది. అతి శ్రేష్టమైన భూభాగం ఇది. ఈ కింది వైపు ఐగుప్తు ఉంటుంది, ఈ పై వైపు సిరియా, అష్షూరు ఇవి ఉంటాయి. దీనికి ఇటువైపు రోమ్ ఉంటుంది, యూరప్ రోమ్ ఉంటుంది. ఇటువైపు మిగిలినటువంటి గల్ఫ్ కంట్రీస్ కానీ ఆసియా కానీ ఇవన్నీ ఉంటాయి. మధ్య భూభాగం ఇది. ఆ రోజుల్లో ట్రేడ్ జరగాలంటే, వ్యాపారం జరగాలంటే ఐగుప్తు నుంచి పైకి వెళ్ళాలన్నా, పై నుంచి కిందికి రావాలన్నా, ఇటు నుంచి ఇటుకి రావాలన్నా, ఎటైనా సరే ఈ భూభాగం మీదనే నేషనల్ హైవే వెళ్ళేది. అప్పట్లో రాజమార్గం వెళ్ళేది. కాబట్టి ఇది సెంటర్ ఆ రోజు ప్రపంచానికి, వ్యాపారానికి, రాజకీయానికి, అన్నింటికీ కేంద్రం ఇది. ఇది పాలు తేనెలు ప్రవహించే దేశం. పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే అర్థం ఏంటంటే పాలు విపరీతంగా ఉంటాయి. ఎప్పుడుంటాయి? పచ్చగడ్డి ఉన్నప్పుడు. పచ్చగడ్డి సమృద్ధిగా ఉన్నప్పుడు పాలు ఎక్కువ ఉంటాయి పొదుగులో. పచ్చగడ్డి ఉండాలంటే ఎక్కువ పచ్చదనం ఉండాలి, క్షమించడం అంతే కదా. పచ్చగడ్డి ఎక్కువ ఉండాలంటే విపరీతమైన వర్షాధారం ఉండాలి, ఎక్కువ నీళ్ళు ఉండాలి. సంవత్సర ఆది మొదలుకొని అంతం వరకు వర్షం పడుతూనే ఉండాలి. వాగుల్లో, వంకల్లో, లోయల్లో, చెరువుల్లో నీళ్లు ప్రవహిస్తూనే ఉండాలి. అప్పుడే పచ్చదనం ఉంటుంది, అప్పుడే పచ్చగడ్డి, అప్పుడే సమృద్ధి అయిన పాలు, పశు సంపద ఉంటుంది. ఇక తేనె అంటే అడవి ఎక్కువ ఉండాలి, పుష్పాలు ఎక్కువ ఉండాలి. తేనె ఎక్కువ ఉండాలంటే పువ్వులు ఎక్కువ ఉండాలి కదా. పాలు తేనె ప్రవహించే దేశం అంటే సారవంతమైన భూమి ఇది. ఇది 12 గోత్రాలకు ఇచ్చాడు దేవుడు. ఇది అర్థమైతే ఇప్పుడు నేను ఇంకొక మ్యాప్ చూపెడతాను, అది అర్థమవుతుంది. ఇది అర్థం కాదు మొదట. ఇప్పుడు చూడండి, షిమ్యోను గోత్రం ఎక్కడుంది? దక్షిణాన, ఐగుప్తుకు దగ్గరలో దక్షిణాన షిమ్యోను గోత్రం ఉంది. దానిపైన ఏముంది? యోధా గోత్రం ఉంది. ఇక్కడ ఇదిగో ఈ పచ్చదంతా షిమ్యోను గోత్రం. ఈ రంగులో ఉన్నదంతా యోధా గోత్రానికి సంబంధించింది. ఇదిగో ఇక్కడ చిన్న ఒక బిట్ ఉందా, దీన్ని దాను గోత్రం అని పిలుస్తారు. తర్వాత ఇక్కడ బెన్యామిన్ గోత్రం, ఇది చిన్నది బెన్యామిన్ గోత్రం. బెంజమిన్ అని ఉంది కదా ఇక్కడ, తెలుగులో బెన్యామిన్ అంటారు, ఇంగ్లీష్లో బెంజమిన్ అంటారు. షిమ్యోను గోత్రం పెద్దదా చిన్నదా? పెద్దది. దీనికంటే పెద్దది యూదా గోత్రం. వీటన్నిటికంటే దాను గోత్రం చాలా చిన్నది, అంత చిన్నగా ఉంది, ఎందుకంటే తక్కువ మంది జనాలు ఉన్నారు కాబట్టి. బెన్యామిన్ గోత్రం ఇది కూడా చాలా చిన్నది. యెరూషలేము చూడు ఇక్కడ ఉంది, ఇదిగో
ఈ బెన్యామీను గోత్రం చిన్న చుక్క ఉందే, అది యెరూషలేం. ఈ యెరూషలేంలోనే సొలొమోను దేవాలయం ఉంది. ఇక్కడే దావీదు పరిపాలించే యెరూషలేం ఇక్కడ. ఇది చూడు దక్షిణానికి ఉంది. ఈ మూడు గోత్రాలకి అందుబాటులో ఉంది. కానీ ఈ పైన దాను గోత్రానికి, ఆషేరు గోత్రానికి, నఫ్తాలి గోత్రానికి, జబూలును గోత్రానికి ఇదేంటిది మనష్షే గోత్రం, ఇది ఇస్సాకారు గోత్రం. వీటికి దూరంగా ఉంది. ఇక ఇటువైపు చూడు, ఇది గాదు గోత్రం. ఇదంతా నల్ల కలర్లో ఉంది, ఇదంతా గాదు గోత్రం. ఇదేంటిది రూబేను గోత్రం. ఈ మనష్షే గోత్రం అన్నది మధ్యలో గీత వెళ్తుంది నల్లగా, ఇదేంటిది యోర్దాన్ నది. ఇదిగో నల్లగా ఇటు గీత వస్తుంది, ఇలా వచ్చింది. ఇది గలిలయ సముద్రం. ఏంటిది? ఇది గలిలయ సముద్రం. ఈ గలిలయ సముద్రం నుంచి నల్లగా మరలా గీత వస్తుంది, ఇది యోర్దాన్ నది. ఇలా వచ్చి ఇక్కడ పడుతుంది. ఇది మృత సముద్రం. మనం పోయిన వారం చూసాం మృత సముద్రం అని. ఇది మృత సముద్రం, ఇది గలిలయ సముద్రం, ఇది మధ్యధర సముద్రం. ఇదంతా ఓకే, ఇది అర్థమైందా? ఇందులో సిమియోను గోత్రం, యూదా గోత్రం, దాను, బెన్యామీను, ఎఫ్రాయిము, ఇది ఎఫ్రాయిం గోత్రం, మనష్షే. ఈ గోత్రాలన్నిటికీ దేవుడు భూభాగం ఇచ్చాడు కదా. ఏ గోత్రానికి ఎక్కువ భూభాగం ఇచ్చాడు? ఏ భాగానికి ఇచ్చాడు? ఎఫ్రాయిం గోత్రం చాలా పెద్దగా ఉంది. చూడండి, ఇక్కడి నుంచి పచ్చగా ఉండేదంతా ఇదంతా ఎఫ్రాయిం. యోర్దానికి ఇటువైపు కూడా ఉంది. యోర్దాన్ నదికి ఇటువైపు 2.5 గోత్రాలు. గాదు గోత్రం, రూబేను గోత్రం, మనష్షే అర్ధ గోత్రం. 2.5 గోత్రాలు తూర్పు వైపున యోర్దాన్ నదికి. ఎందుకంటే ఈ యోర్దాన్ నదిని దాటేటప్పుడు, ఎరుకో నుంచి దాటేటప్పుడు, ఇక్కడ నుంచి దాటేటప్పుడు వీళ్ళు అడిగారు, మాకు పశువులు ఎక్కువ ఉన్నాయి, జనాలు ఎక్కువ ఉన్నాం, మేము పిల్లలు ఎక్కువ ఉన్నాం, కాబట్టి దాటలేము, కాబట్టి మాకు ఇక్కడే ఇవ్వు అంటే, అప్పుడు రూబేను గోత్రానికి, గాదు గోత్రానికి, మనష్షే అర్ధ గోత్రానికి ఇటువైపు ఇచ్చాడు 2.5 గోత్రం. మిగిలినటువంటి గోత్రాలకి ఇటువైపు ఇచ్చాడు. ఇదంతా ఇశ్రాయేలు దేశం. ఎన్ని గోత్రాలు ఉన్నాయి? మొత్తం 12 గోత్రాలు ఉన్నాయి. ఏ గోత్రానికి ఎక్కువ ఇచ్చాడు భూభాగాన్ని? మనష్షే గోత్రానికి ఎక్కువ ఇచ్చాడు. దాని తర్వాత పెద్ద గోత్రం ఏముండదు ఇక్కడ భూభాగం? యూదా గోత్రం. యూదా గోత్రానికి పెద్ద భూభాగం ఇచ్చాడు. దాని తర్వాత ఏముండదు? గాదు గోత్రం. దాని తర్వాత ఏముండదు? సిమియోన్ ఉంది. దాని తర్వాత రూబేన్ ఉంది. తర్వాత నఫ్తాలి ఉంది, ఆషేర్ ఉంది. ఈ నఫ్తాలిలోనే ఇక్కడే నజరేతు ఉంటుంది. ఇక్కడే గలిలయ సముద్రం కదా, ఇక్కడ నజరేతు ఉంటుంది. యేసుప్రభు పెరిగింది ఇక్కడ, పుట్టింది ఇక్కడ. ఈ యెరూషలేం జూదయలో పుట్టాడు, ఇక్కడ పెరిగింది నజరేతులో పెరిగాడు ఆయన. ఇది యెరూషలేము చిత్రపటం, మ్యాప్ ఇది. క్షమించండి, ఇశ్రాయేల్ దేశం మ్యాప్ ఇది. అర్థమైందా? తక్కువ మంది జనాభా ఉంటే చిన్న భూభాగం ఇచ్చాడు, ఎక్కువ మంది ఉంటే ఎక్కువ భూభాగాన్ని ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళకి విపరీతమైన గొడవలు ఉండేటివి. మేము పెద్దోళ్ళమే, మనసే భలే గర్వంగా ఉండేవాడు. నువ్వు పెద్దోడమైనా సరే మేము రాజులను పరిపాలించేది యోదయ గోత్రం అని వీళ్ళ మీద కోపం చూపించేవాళ్ళు. న్యాయాధిపతులు ఈ గొడవలు మనం చూస్తాం, న్యాయాధిపతులు ఈ గొడవలన్నీ చూస్తాం. వీళ్ళు రాజులు, యోదా గోత్రంలో ఉండేవాళ్ళు రాజరికంలో పరిపాలించారు. కానీ పెద్ద భూభాగం వీళ్ళది. మీరు రాజులే కావచ్చు కానీ మాది ఎక్కువ భూభాగం అని వీళ్ళు గర్వం. మేము రాజులు కదా, వీళ్ళు గర్వం. ఇక ఈ చిన్న చిత్తగా గోత్రం ఉన్నాయి, వీళ్ళు అసలు పట్టించుకునే వాళ్ళు కాదు. ఎందుకని? వాళ్ళు చిన్నోళ్ళు, పెద్దగాళ్ళకు విలువ ఉండదు. తక్కువ మంది, చిన్న భూభాగం. జబూలును గోత్రం, ఆషేరు గోత్రం. ఇక్కడ చూడు, బెన్యామీను చిన్న గోత్రం ఇది, దాను చిన్న గోత్రం ఇది, ఇస్సాకారు చిన్న గోత్రం ఇది. ఇలా పాత ఇశ్రాయేల్ దేశం ఇది. ఇది మనసులో ఉందా? దీన్ని మనసులో పెట్టుకోండి. ఇప్పుడు మీకు 48వ అధ్యాయంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ దేశం ఏది? 48వ అధ్యాయంలో చెరలో నుంచి బయటికి వచ్చిన తర్వాత దేవుడు ఇశ్రాయేల్ దేశాన్ని ఇచ్చాడు వాళ్ళకి. ఇది చెరలో నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారికి ఇస్తానన్న భూమి. అయితే ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదు? ఇది కండిషనల్ ప్రాఫెసీ. ఇఫ్ కండిషనల్ ప్రాఫెసీ అంటే మీరు మర్యాద ఉంటే ఇస్తాను, మర్యాద తప్పితే ఇవ్వను అని చెప్పినటువంటి 40 నుంచి 48 వరకు కండిషనల్ ప్రాఫెసీ. ఇది వాళ్ళు మర్యాద తప్పారు, దేవుడు చెప్పినట్టు వినలేదు కాబట్టి ఇవ్వలేదు. కానీ ఇలా ఇద్దాం అనుకున్నాడు చెరలో నుంచి వచ్చిన తర్వాత. చెరకు ముందు ఎలాగుండే ఇశ్రాయేల్ దేశం? ఇలాగుండేది. చెరకు ముందు విచ్చలవిడిగా ఉండేది, పెద్ద చిన్న గొడవలు గందరగోళం ఉండేది.
ఇక్కడ యెరూషలేము అనేది దక్షిణానికి ప్రాముఖ్యత వహించేది. ఉత్తరం వైపుతో ఈ చివరున్న వ్యక్తికి, ఈ దానిలో ఉన్న వ్యక్తికి ఇంత దూరం కష్టం కాబట్టి అన్ని సంప్రదాయాలకు లోనయ్యారు, విగ్రహారాధన చేశారు. ఎందుకంటే ఇది దూరం కాబట్టి. వీళ్ళు దగ్గర కాబట్టి దీన్ని అంటిపెట్టుకొని ఉన్నారు. బెన్యామీను, యోధా వీళ్ళు అంటిపెట్టుకొని ఉన్నారు. అది దక్షిణానికి సంబంధించింది అనేటట్టుగా ఉండేది. ఇప్పుడు ఇలా ఉన్నటువంటి భూభాగాన్ని దేవుడు చెరలోంచి బయటకు వచ్చిన తర్వాత యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు, 23 నుంచి 29 వరకు, 1వ వచనం నుంచి 7 వరకు, 23 నుంచి 29 వరకు, ఇదిగో ఈ మ్యాప్ గురించి చెప్తున్నాడు. ఓకే, ఆ మధ్యలో 8 నుంచి 22 వరకు, 30 నుంచి చివరి వరకు ఎందుకు వదిలిపెట్టామంటే దాన్ని కూడా చెప్తాను. ఓకే, అది రెండవ భాగంలో చూస్తాం. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ మధ్య తెల్లగుందే, ఈ తెల్లగుండేది ఏంటి అంటే 8వ వచనం నుంచి 22 వరకు ఈ తెల్లదే, 30 నుంచి చివరి వరకు ఈ తెల్లదే. ఓకే, ఇది రెండో భాగంలో చూస్తాయి. తెల్లది ఏంటి అని చూస్తాం. ఇప్పుడు గాదు గోత్రం ఈ కింద ఏముంది చూడండి, ఈ చివరి నుంచి ఈ చివరి దాకా గాదు గోత్రం. ఈ నల్లగుంది గీత, ఇదంతా యోర్దాను నది, ఇది గలిలయ సముద్రం, ఇది మృత సముద్రం. గలిలయ సముద్రం కనబడుతుందా మీకు ఇంతకీ? ఇది గలిలయ సముద్రము, ఇది మృత సముద్రం. ఇక్కడ చూపించండి ఎక్కడుందో. గలిలయ సముద్రం, మృత సముద్రం. ఇక్కడ కింద ఏ గోత్రం ఉంది? సిమ్యోను గోత్రం ఉంది. ఇక్కడ కింద ఏ గోత్రం ఉంది? గాదు గోత్రం ఉంది. ఇక్కడ గాదు ఎక్కడుంది? పైన ఇక్కడ ఉంది చూడండి. ఏది ఇక్కడ గాదు ఎక్కడుంది? ఇదిగో ఇక్కడుంది గాదు. యోర్దానికి తూర్పునుంది గాదు ఇక్కడ. కానీ ఇక్కడ ఎక్కడ వచ్చింది? యోర్దానికి ఇటువైపు లేదు. మీరు ఇక బయట వాళ్ళు కాదు, లోపల వాళ్ళే ఇక్కడ పట్టుకొచ్చాడు. ఇటు బయట ఉన్నప్పుడు మీరు విచ్చలవిడిగా బతుకుతున్నారు, కాదు ఇటువైపు రండి, కిందికి పట్టుకొచ్చాడు గాదు గోత్రాన్ని. తర్వాత రూబేను ఇక్కడ లేదు కదా. రూబేన్ ఎక్కడుంది? ఇక్కడ రూబేన్ ఎక్కడుంది? ఎక్కడుంది? ఇక్కడుంది రూబేన్. ఇటువైపు వచ్చింది. ఎవరితో అన్నది ఇటువైపు వచ్చింది. గాదు, జబూలును. ఇటువైపు జబూలును ఎక్కడుంది చూపించండి. ఇక్కడ పైన ఉంది జబూలును. ఇక్కడికి ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది జబూలు. ఎందుకంటే ఇది నేను వివరిస్తే మీకు అర్థం కాదు, చూపెడితేనే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను ఇదంతా. ఇక్కడికి జబూలును వచ్చింది. తర్వాత ఇస్సాకారు, ఇదిగో పైన గాదు, జబూలును, ఇస్సాకారు. ఈ పాత దాంట్లో ఇస్సాకారు ఎక్కడున్నాడు? ఇదిగో ఈ గలిలయ సముద్రానికి దక్షిణాన జబూలునికి దక్షిణాన ఇక్కడ ఇస్సాకారు ఉన్నాడు. ఇస్సాకారు గోత్రీకులు ఉన్నారు. ఇక్కడ చూడు ఇస్సాకారు గోత్రీకులు. సిమ్యోను ఇక్కడ కింద ఉండే సిమ్యోను పెద్దదే. ఇక్కడ చూడు సిమ్యోను. తర్వాత బెన్యామీను. ఇక్కడ చూడు చిన్న బెన్యామీను ఉన్నాడు కదా. ఇక్కడ బెన్యామీను. చూడండి ఎవరికి ఎక్కువ వచ్చింది, ఎవరు తక్కువ వచ్చింది? ఇక్కడ అందరికీ సమానంగానే ఉంది కదా. ఎక్కువ తక్కువ లేవు ఇక్కడ, అందరికి సమానంగానే ఉంది. ఒకవేళ ఇక్కడ గీతలు కొట్టే దాంట్లో తక్కువ ఎక్కువ ఉన్నా ఒరిజినల్గా దేవుడు ఇచ్చింది అంతా ఈక్వల్గా ఇచ్చాడు. పైన కూడా అందరికీ సమానంగానే ఇచ్చాడు. ఎక్కువ తక్కువ లేవులా, అందరికి సమానంగానే ఇచ్చాడు అందరికీ. ఇదో యోధా, రూబేను ఇటువైపు ఉండే, ఇటువైపు వచ్చాడు. ఎఫ్రాయిము, అప్పుడు పెద్దది ఎఫ్రాయిం అంటే చూడు, ఎఫ్రాయిం పెద్దది. ఎఫ్రాయిం. మనష్షే ఇక్కడ చూడు, ఇక్కడ మనష్షే ఎంత పెద్దది, ఇక్కడ మనష్షే చూడు సమానం. ఎఫ్రాయిం అంతే, మనష్షేకి అంతే. నఫ్తాలి, ఇక్కడ నఫ్తాలి చూడండి, ఇదిగో నఫ్తాలి. ఆషేరు చూడు, ఆషేరు చిన్నది కదా, ఇక్కడ సమానంగానే ఇచ్చాడు. దాను, ఇదిగో దాను పైన చిన్నది ఎక్కడో ఉంది కదా, ఇదిగో దాను. ఇప్పుడు చూడండి ఇది తెల్లగా ఉంది కదా, కింది వైపు 1 2 3 4 5. ఈ తెల్లదానికి కింది వైపు ఎన్నివి? 5 గోత్రాలు. తెల్లదాని పైన 1 2 3 4 5 6 7. పైన 7 గోత్రాలు, కింద 5 గోత్రాలు. మరి లేవి గోత్రం ఎక్కడెక్కడ? లేవి గోత్రం ఇదిగో ఇక్కడ ఉంటుంది,
ఈ అన్ని ప్రాంతాల్లో విస్తరించుంటారు, అన్ని ప్రాంతాల్లో విస్తరించుంటారు లేవి గోత్రికులు. ఓకే, మొత్తం ఎన్ని ఇప్పుడు 5 + 7 12 గోత్రాలు. సరిపోయిందా? ఇప్పుడు దీన్ని మనసులో పెట్టుకొని 48వ అధ్యాయం 1వ వచనం, గోత్రముల పేరులు ఇవి. ఏంటంట? గోత్రాల పేర్లు. మనం ఏం చేస్తాం, అంతకంటే ముందు పోయిన ఆదివారం ఏం చేస్తామంటే సరిహద్దులు, బోర్డర్స్ అని చెప్పాను నేను. ఇశ్రాయేల్ దేశం సరిహద్దులు అనే పేరు మనం చదువుకున్నాం కదా, ముందు అది చదువుకుందాం. 47వ అధ్యాయము 15వ వచనం, ఉత్తర దిక్కున శదాదునకు పోవు మార్గమున మహాసముద్రం మొదలుకొని పెత్రోను వరకు దేశము సరిహద్దు. చూడండి, ఇది ఉత్తరం, పైన. ఉత్తరం అంటే పైన. శదాదునకు మొదలుకొని, ఇది శదాదు అని ఉంది, ఇక్కడ జదాద్ అని ఉంది ఇంగ్లీష్లో, దాన్ని శదాదు. శదాదునకు మొదలుకొని హెత్లోను వరకు దేశము సరిహద్దు. ఓకే, ఇక్కడ దాకా హెత్లోన్ అనేది. ఓకే, హెత్లోను వరకు సరిహద్దు. మహాసముద్రం మొదలుకంటే ఇదంతా మహాసముద్రం. ఇది అంటే ఈ చివరి నుంచి ఈ చివరి వరకు అని చెప్పాడు. తర్వాత ఇక్కడ పూర్తిగా మనకి ఇవ్వలే, ఇది సరిహద్దు. ఇదంతా మనం నిన్న ఆదివారం చదువుకున్నది ఈ సరిహద్దును చదువుకున్నాం. ఎక్కడి నుంచి? 13వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చదువుకున్న సరిహద్దులు 47వ అధ్యాయంలో ఇదిగో ఇదంతా ఈ చుట్టూ ఉన్నటువంటి సరిహద్దుల్ని పేర్లతో సహా చదువుకున్నాం. ఆ పేర్లు ఇక్కడ ఇవ్వలేదు. ఓకే, ఇది సరిహద్దు. ఇది పాతది, పాత యెరూషలేము. ఇది బాగుందా? ఇది బాగుందా? ఇదే బాగుంది కదా. ఎందుకు బాగుంది? మంచి మంచి కలర్స్ వాడాడు కదా ఇక్కడ. ఎందుకు బాగుంది ఇక్కడ? ఎందుకంటే సమానత్వం. ఎందుకంటే సమానత్వం. కానీ ఇక్కడ ఆధిపత్యం. ఆధిపత్యము, అణిచివేత. పెద్దోడు గర్వంగా ఉంటాడు, చిన్నోడు అణిగిపోయి ఉంటాడు. కానీ ఇక్కడ అందరూ ఒక్కటే. నువ్వు పెద్దలే చిన్నలేదు, అందరూ ఒక్కటే, అందరికి సమానం. బాగుంది కదా. ఇక్కడ యోర్దాను అనేది అటువైపు జనాలు లేరు, ఎందుకంటే మీరు నాకు దూరం కాదు, అందరూ మనం కలిసే ఉందాం అనేటువంటిది ఇది. ఇక్కడ వీళ్ళకి సంబంధం లేకుండా పోయిన తర్వాత కాలంలో మీరెవర్రా అంటే మీరెవర్రా అనేటువంటి పరిస్థితి వచ్చింది ఇక్కడ. సరే, దీన్ని మనసులో పెట్టుకోండి. ఇప్పుడు మొదటి వచనం చదువుతున్నాను చూడండి. మొదటి వచనం చదివినిపిస్తున్నాను. 48 మొదటి వచనం, గోత్రముల పేర్లు ఇవి. దానియులకు ఒక భాగము. దానియులు ఎక్కడున్నారు చూడండి. దానియులు, దాని ఎక్కడుంది ఇక్కడ? ఇదా? పైన చూడండి ఎర్రగా. దానియులకు ఒక భాగము. అది ఉత్తర దిక్కు సరిహద్దు నుండి హమాతులకు పోవు మార్గం వరకు, హెత్లోను పోవు సరిహద్దు వరకు, హసరేనాను అను దమస్కు సరిహద్దు వరకును, హమాతు సరిహద్దు మార్గం తూర్పుగాను పడమరుగాను వ్యాపించు భూమి. చూడు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అని ఈ మొత్తం ఈ సరిహద్దులు ఇచ్చాడు. మీరు ఇంకా మ్యాప్లో ఇంటర్నెట్లో కొడితే కనుక ఈ పేర్లన్నీ ఇక్కడ 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 ఇవన్నీ పేర్లు వస్తాయి. ఇది దాను గోత్రం. 2వ వచనం, దాను యొక్క సరిహద్దు మొదలుకొని తూర్పు పడమరులుగా ఆషేరీలకు ఒక భాగం. ఈ దాను సరిహద్దు మొదలుకొని, ఇదో దాను సరిహద్దు ఇదే కదా, ఇదే కదా సరిహద్దు అంటే దానికి. దాను సరిహద్దు మొదలుకొని, ఇది మొదలుకొని తూర్పు పడమరలుగా ఆషేరీలకు ఒక భాగం. దాని తర్వాత ఆషేరు. దాను సరిహద్దు మొదలుకొని అంచు మొదలుకొని ఇది తూర్పు, ఇది పడమర. తూర్పు పడమరలుగా ఆషేరీయులకు ఒక భాగము. 2వ వచనం చూడండి, దాని యొక్క సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఆషేరీయులకు ఒక భాగం. వచ్చేసిందా? ఇక 3వది చూడండి, ఆషేరీయుల సరిహద్దు ఆనుకొని తూర్పు పడమరలుగా నఫ్తాలీలకు ఒక భాగం. ఇదిగో నఫ్తాలి. అర్థమవుతుందా? ఒకవేళ ఈ మ్యాప్ తీసుకొని రాకుండా నేను చెప్పుంటే అదేంటో గాల్లో తిరుగుతూ ఉండు, ఏదో మాట్లాడుతున్నాడు, సరే మాట్లాడన్నా అని అనుకునేవాళ్ళు కదా. ఇప్పుడు బాగా అర్థమవుతుంది కదా. ఇది మొదటి వచనం దానియులకి, 2వ వచనం ఆషేరీయులకి, 3వ వచనం నఫ్తాలీకి. ఇప్పుడు ఏమొస్తుంది? మనష్షే గోత్రం. ఏమొస్తుంది చూడండి,
4వ వచనం, నఫ్తాలి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా మనష్షేలకు ఒక భాగం. ఇదిగో మనష్షే. తర్వాత ఏమొస్తుంది ఇక్కడ? ఎఫ్రాయిం వస్తుంది. 5వ వచనం, మనష్షేల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఎఫ్రాయిమీలకు ఒక భాగం. తర్వాత ఏమొస్తుంది ఇప్పుడు? రూబేనీయులు. ఎఫ్రాయిమీల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా రూబేనీయులకు ఒక భాగం. చూడండి, ఇక్కడ పొడవుగా వచ్చింది, ఇక్కడ వెడల్పు ఎక్కువైంది ఇక్కడ. తర్వాత ఏమొస్తుంది? రూబేనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా యూదా వారికి ఒక భాగము. ఓకే, ఇంతవరకు అర్థమైంది. పైనుంచి 7 గోత్రాలకి భూమిని ఇచ్చాడు. 7 గోత్రాలు, 1 2 3 4 5 6 7 గోత్రాలు వచ్చాయి యోధా. ఇప్పుడు యోధాకి కింద ఏముండేది? ఇక బెన్యామీనికి. యోధాకి బెన్యామీనికి మధ్యలో ఈ తెల్లది ఉందే, ఈ తెల్లది 8వ వచనం నుంచి 22 దాకా వస్తుంది వివరణ. ఇప్పుడు 23వ వచనం చూద్దాం. ఇప్పుడు 23 దేని గురించి రావాలి? బెన్యామీను గోత్రం నుంచి రావాలి. 23వ వచనం చూద్దాం. 23 ఎక్కడుందబ్బా? తూర్పు నుండి పడమటి వరకు కొలువుగా మిగిలిన గోత్రములకు భాగములు ఏర్పాటగును, బెన్యామీనీయులకు ఒక భాగము. వచ్చిందా బెన్యామీను గోత్రం? ఇది బెన్యామీను గోత్రానికి సంబంధించింది. ఇప్పుడు 24 ఏమొస్తుంది? ఏ గోత్రం వస్తుంది? సిమ్యోను గోత్రం. చదువుదామా? బెన్యామీనీయుల సరిహద్దును అనుకొని తూర్పు పడమరలుగా సిమ్యోనీయులకు ఒక భాగం. వచ్చిందా సిమ్యోను గోత్రం? తర్వాత వచ్చిన దేని గురించి ఉంటుంది? ఇస్సాకారు గురించి. చూడండి 25, సిమ్యోనీయుల సరిహద్దును అనుకొని తూర్పు పడమరలుగా ఇస్సాకారీయులకు ఒక భాగం. వచ్చిందా? తర్వాత వచ్చిన దేని గురించి ఉంటుంది? జెబూలుని గురించి. సిమ్యోనీయుల సరిహద్దును అనుకొని తూర్పు పడమరలుగా ఇస్సాకారీయులకు ఒక భాగం. వచ్చేసిందా? తర్వాత దేని గురించి ఉంటుంది? జెబూలుని గురించి. ఇస్సాకారీయుల సరిహద్దును అనుకొని తూర్పు పడమరలుగా జెబూనీయులకు ఒక భాగం. తర్వాత 27, జెబూలూనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా గాదీయులకు ఒక భాగము. ఇంతవరకు అయిపోయిందా? ఇప్పుడు చూడండి 28 నుంచి మరలా 35 వరకు ఏంటిది? 28 నుంచి 29 చూడండి. దక్షిణ దిక్కున తామారు నుండి కాదేశంలో ఉన్న మెరీబా ఓటల వరకు నది వెంబడి, అంటే ఈ చివరి అంచు చెప్తున్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గాదు అని చెప్పాడు. మరి చివరి అంచు ఎక్కడి వరకు గాదు అనేది? ఈ చివరి అంచు చెప్తున్నాడు చూడండి. తామారు మొదలుకొని, ఇక్కడ తామారు, ఇదో తామారు చూసారా? అంటే ఈ అంచు మొదలుకొని, తామారు మొదలుకొని ఇది ఒక కాదేశ్ అని ఉంది చూడండి. ఇక్కడ కాదేశ్ అంటే ఇలా రావాలి కొలత. దక్షిణ దిక్కున తామారు మొదలుకొని కాదేశ్లో ఉన్న మెరీబా ఊటల వరకు నది వెంబడి, నది అంటే ఇదిగో ఇక్కడ ఐగుప్తు నది ఉంది చూసారా? ఇది నది వెంబడి ఎక్కడుంది? అది మహాసముద్రం వరకు. అంటే మహాసముద్రం అంటే ఇది మహాసముద్రం వరకు గాదీయులకు సరిహద్దు ఏర్పడును. మీరు చీట్లు వేసి ఇశ్రాయేలీల గోత్రములకు విభాగింపవలసిన దేశం ఇదే, వారి వారి భాగములు ఇవే, ఇదే యెహోవా ఇచ్చిన ఆజ్ఞ. ఇంతవరకు దేశాన్ని ఎలా చీట్లు వేసి పంచుకోవాలి, ఎక్కడ ఎవరికి భూభాగము అనేదానికి ఇది 48 అధ్యాయం అయిపోయింది. ఏది? గోత్రాలు, ఏ గోత్రం తర్వాత ఏ గోత్రం వస్తుంది అనే దానికి 48 అధ్యాయం అయిపోయింది. ఇక మిగిలింది ఏంటి 48 అధ్యాయంలో? ఇదిగో తెల్లటి భాగం ఉంది. ఈ తెల్లటి భాగం 2వ భాగంలో మనం చూస్తుంటాం. ఇప్పటికైతే గోత్రాల ఏర్పాటు అయిపోయింది. అర్థమైంది ఈ లేఖన భాగం? చాలా సింపుల్గా ఉంది కదా. ఇక్కడ ఈ 12 గోత్రాలు ఉన్నాయి కదా, ఈ 12 గోత్రాలు మనసులో పెట్టుకొని 12 గోత్రాలు ఏం చేశాడు? అన్నీ సమానం 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 సమానం, ఎవరు ఎక్కువ లేదు ఎవరు తక్కువ లేదు, అందరూ ఈక్వల్. ఈ చివరి నుంచి ఈ చివరి దాకా అందరికి ఈక్వల్గా ఇచ్చాడు. పెద్దోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళకి పైన ఇచ్చాడు. వీళ్ళంతా చిన్న చిన్న గోత్రాలు, ఇవన్నీ చిన్న చిన్న గోత్రాలు చిన్న ఇచ్చాడు, అందరికి సమానంగా ఇచ్చాడు. పైన పెద్ద పెద్ద గోత్రాలకి పైన ఇచ్చాడు, పొడవు తక్కువ ఉంటే వెడల్పు ఎక్కువ ఇచ్చాడు, వెడల్పు తక్కువ ఉంటే పొడవు ఎక్కువ ఇచ్చాడు. పెద్దోళ్ళు కొట్టుకోకుండా పెద్దోళ్ళకి సమానంగా ఇచ్చాడు, చిన్నోళ్ళు కొట్టుకోకుండా చిన్నోళ్ళకి సమానంగా ఇచ్చాడు. దీన్ని మనసులో పెట్టుకొని ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, నేను చాలా సందర్భాలు చెప్తూ ఉంటాను. ప్రకటన గ్రంథం అర్థం కావాలంటే దానియేలు గ్రంథం అర్థం కావాలి, జకర్యా గ్రంథం అర్థం కావాలి, యెహెజ్కేలు గ్రంథం అర్థం కావాలి. ఈ 3 గ్రంథాలు అర్థమైతే ప్రకటన గ్రంథం అలా అర్థమవుతుంది. ఈ 3 అర్థం కాలేదనుకో ప్రకటన గ్రంథంలో ఏంటో కొత్త కొత్త వింత వింత అర్థాలన్నీ చూసుకుంటాం మనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం నుంచి చూద్దాం.
మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వెంటనే ఇశ్రాయేలీల గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. చాలామంది ఏం చేస్తారు అంటే 144,000 అంటే వీళ్ళే పరలోకం వెళ్తారు అని గొడవ పడ్డారు. 144,000 మంది ఎవర్రా అంటే పరలోకానికి వెళ్ళే వాళ్ళు కాదు, భూమి మీద దేవుని ఉగ్రతను తప్పించుకునేవాళ్ళు. అది ఏంటి, అక్షరార్థంగా కాదు, భావార్థంగా, సింబాలిక్గా దేవుని ఉగ్రత నుంచి తప్పించుకునే వాళ్ళు. చాలామంది ఏమంటున్నారంటే లేదు పరలోకంలో ఉండాలి 144,000 మంది. కాదు చూడండి, మొదటి వచనం నుంచి అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కుల్లో 4 దేవదూతలు నిలిచి ఉండరు. భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వేచుకుంటున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకుని ఉండగా చూచితని. మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిక్కు నుండి పైకి వచ్చుట చూచితని. భూమికిని సముద్రమునకును హాని కలగజేయుటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందును ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. దేని గురించిన సందర్భం ఇది? భూమికి, సముద్రానికి, మనుషులకి హాని చేసేటువంటి సందర్భం. అప్పుడు ఒక దూత వచ్చి ఆగండి, 4 వైపులా 4 దేవదూతలు ఉన్నారంట. ఏం చేయడానికి? హాని చేయడానికి. మీరు ఆగండి, ఎంతవరకు హాని చేయొద్దు, నేను వెళ్ళి దేవుని దాసుల నొసట ముద్ర వేస్తాను. ఇది దేని గుర్తు? ఇది నేనేం చెప్పాను, ప్రకటన గ్రంథం అర్థం కావాలంటే యెహెజ్కేలు గ్రంథం, దానియేలు గ్రంథం, జకర్యా గ్రంథం అర్థమైతేనే ఇది అర్థమవుతుందని చెప్పానా. ఇప్పుడు జకర్యా గ్రంథము 9వ అధ్యాయం, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం జకర్యా గ్రంథం 9వ అధ్యాయము మొదటి వచనం నుంచి. మరియు నేను చెవులారా విన్నట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించారు. ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేత పట్టుకొని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి. ఏం చేయాలంటే అందరు కత్తులు పట్టుకొని ఇక్కడికి రండి, హతం చేసేదానికి. హానే కదా, హాని చేయడానికి రండి ఇక్కడ. అంతలో ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేత పట్టుకొని ఉత్తర దిక్కు ఉన్న పైగవని మార్గముగా 6 మనుషులు వచ్చుచుండరు. వారి మధ్య ఒకడు అవిసనార బట్ట ధరించుకొని నడుమునకు లేఖకుని సిరాబుడ్డి కట్టుకుని ఉండను. వారు ఆలయమును ప్రవేశించి ఇత్తడి బలిపీఠంతో నిలిచరు. 6 మంది వస్తున్నారట. అందులో ఒకడు మధ్యలో సన్నపు నార వస్త్రాలు ధరించి, తెల్లటి నార వస్త్రాలు ధరించుకొని వస్తున్నాడు. ఆ వ్యక్తికి నడుముకేముంది? సిరాబుడ్డి ఉంది. మిగిలినటువంటి వాళ్ళ చేతులు ఏమున్నాయి? చంపేటువంటి ఆయుధాలు ఉన్నాయి. ఈ వ్యక్తి నడుముకేముంది? సిరాబుడ్డి ఉంది. 3వ వచనం, ఇశ్రాయేలుల దేవుని మహిమ తనను కెరూబుల పై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు నిలిచి అవిసనార బట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమును కట్టుకున్న వారిని పిలువగా యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యముల గురించి మూలుగులీడుచు ప్రలాపించుచున్న వారి లలాటములపై గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి నేను వినుచుండగా వారికి ఇలా సెలవిచ్చను. మీరు పట్టణంలో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలం దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరిని హతం చేయుడి. అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టగా పెద్దవారిని చిన్నవారిని, కన్నికలను, పిల్లలను, స్త్రీలను చంపవలను. కానీ ఆ గురుతు ఎవరికి ఉండరో వారిని ముట్టకూడదు. వారు మందిరం ముందర ఉన్న పెద్దలను హతం చేయ మొదలు పెట్టగా. సందర్భం అర్థమైందా? 6 మంది వస్తున్నారంట, మారణాయుధాలు పట్టుకొని వస్తున్నారు. అందులో మధ్యలో ఒకడు సిరాబుడ్డి తగిలించుకొని వస్తున్నాడు. వాళ్ళందరూ వచ్చారు, అక్కడికి దేవాలయానికి వచ్చారు. ఇదిగో ఇక్కడి నుంచి మొదలుపెట్టి అందరిని నడుకుంటూ వెళ్ళండి, పెద్ద చిన్న స్త్రీ పురుషులు అందరినీ. అయితే మందిరంలో జరిగిన హేయమైన కార్యాలు ఉన్నాయి, విగ్రహారాధన ఉంది. వాటిని గురించి ఎవరైతే మూలుగులు ఇడుచున్నారో, బాధపడుతున్నారో వాళ్ళ మీద ఈ లేఖకుడు లలాటం మీద గుర్తు వేస్తాడు. అంటే ఎవరు? వీళ్ళు దేవుని ప్రజలు గుర్తు వేస్తాడు. వాళ్ళను వదిలిపెట్టేసి మిగతా అందరిని చంపేసేయండి. ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం నుంచి ఇక్కడ ఏమని రాయబడింది? 4 దేవదూతలు ఉన్నారంట, హాని చేద్దాం అనుకున్నారు. ఈలోపు ఇంకో దేవదూత వచ్చి ఆగాగు, మా దేవుళ్ళ నొసల మీద ముద్ర వేస్తాం. ముద్ర వేసే వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళని హాని చేయాలి. 2 సరిపోయాయా? ఇలా చదివితే దానియేలు గ్రంథాన్ని, యెహెజ్కేలు గ్రంథాన్ని,
జకర్యా గ్రంథాన్ని 3 ఒక పక్క పెట్టుకొని ఒకవైపు ప్రకటన గ్రంథం పెట్టుకుంటే అలా దిగిపోతుంది. అవి అర్థం కాలేదనుకో, జీవితంలో ప్రకటన గ్రంథం అర్థం కాదు. ఇంతకు అర్థం ఏంటి ఇక్కడ అనంటే, దేశం మీదకి, ప్రపంచం మీదకి ఎంత ఉపద్రవం వచ్చినా, ఎంత నాశనం వచ్చినా, అందులో దేవుడు తనకు భయపడే వాళ్ళకి ముద్ర వేసి వారిని పక్కన పెట్టి మిగతా వాళ్ళని హతం చేస్తాడు తప్ప భక్తుల్ని చంపడు. నా కుడివైపు 10,000 మంది పడినను, నా ఇంకొక వైపు 1000 మంది పడినను ఏ అపాయం నా మీదకి వస్తుందన్నాడా? రాదు. మొన్న కరోనా టైంలో ఉడికి చచ్చారు కదంతా. ఎందుకు వస్తుంది అందరికీ కరోనా? మీకు అర్థమైందా? ఎప్పుడైనా ఊరి మీద దొంగలు పడ్డారంటే అందరు కలిసి ఒక మిద్దె ఎక్కుతారు, భయపడి చచ్చి. అందులో మిగతా వాళ్ళు ఎక్కారంటే అర్థం ఉంది. మీరు ఎందుకు ఎక్కారు అక్కడికి? మీ మీద ఖడ్గం రాదు, మీ మీదకి అపాయం రాదు. భయపడే విషయం మన చెవిలో పడగానే మనకు కూడా భయం అనిపిస్తుంది, మనుషులు కదా. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోని పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. మిగతా వాళ్ళు పోయే దుర్గాలు చాలా ఉన్నాయి, కోటలు చాలా ఉన్నాయి, కానీ నీతిమంతుడు పోయే కోట ఏంటి? యెహోవా నామం. మోకరించి ప్రభువా, భయం వేస్తుంది, కంగారుగా ఉంది, మనసు చెలిస్తూ ఉంది, ప్రభువా కాపాడు. అది మన కోట, మన రక్షణ దుర్గం. మొత్తం ప్రపంచం అల్లకల్లోలం కావచ్చు, తలకిందులు కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడ రాయబడింది అదే. 4 వైపులా 4 దేవదూతలు ఉన్నారంట. దేనికి? హాని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సముద్రానికి, భూమికి, మొత్తం అంతా. సముద్రాన్ని వదిలిపెట్టిన, భూమిని వదిలిపెట్టిన. సముద్రం మీద ఉన్న వాళ్ళు చేస్తారు, భూమి మీద ఉన్న వాళ్ళు చేస్తారు. అదే పరిస్థితి అక్కడ. ఎవడో ఎస్కేప్ అవ్వడం. సముద్రం మీద అయితే తుఫాన్ వస్తుంది, భూమి మీద అయితే టోర్నడో వస్తుంది. మొత్తానికి ఇద్దరు పోతారు నాశనమే. అయితే ఆగండి, 4 దేవదూతలతో ఆగండి. మొదట మా దేవుని దాసులకి గుర్తు వేయాలి. అందరూ చంపేదానికి వీల్లేదబ్బా. ఐడెంటిటీ కార్డులు వేస్తాం మా దేవుని దాసులకి. కాబట్టి ప్రమాదంలో మనం భయపడాల్సిన అక్కర్లేదు. మనం దేనికి భయపడాలి? ఎవరికి భయపడాలి? దేవుడికి భయపడాలి, ప్రమాదానికి కాదు. ప్రమాదంలో మనం భయపడాల్సింది ఎవరికి? దేవుడికి, ప్రమాదానికి కాదు. ప్రమాదానికి భయపడేది ఎవరు? భక్తిహీనులు. అర్థమైందా? అప్పుడు ముద్ర వేస్తే వారి నొసల మీద ఎంతమంది వచ్చారంట? ఆ ముద్ర వేసిన వాళ్ళు లెక్క ఎంతమంది అంట? 1,44,000 మంది. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు భూమి మీదనా పరలోకంలో ఉండేది? భూమి మీద కదా. కానీ యెహోవా సాక్షులని ఉంటారు పాపం. ఎందుకు పుట్టారు భూమి మీద తెలియదు వాళ్ళకి. యెహోవా సాక్షులని బైబుల్ని ఇష్టం వచ్చినట్టు వాడుతూ ఉంటారు, యేసు ప్రభుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. కానీ బైబిల్ పట్టుకొని తిరుగుతుంటారు. వాళ్ళు ఏంటంటే 1,44,000 మంది ఉన్నారే, వాళ్ళు మేమే అంటారు. వరే సామి, అది పరలోకానికి సంబంధించిన లెక్క కాదు, భూమి మీద లెక్క అదే. ఇకపోతే హోసన్న మినిస్ట్రీలో కొంతమంది పెళ్లి చేసుకోకుండా పరిచయం చేస్తారు, తెల్ల బట్టలు వేసుకొని. హోసన్న మినిస్ట్రీలో అందరూ తెల్లగానే ఉంటారు, తెల్ల కాదు, తెల్ల బట్టలు వేసుకొని ఉంటారు. అయితే అందులో పెళ్లి చేసుకోకుండా పరిచయం చేస్తుంటారు. ఇప్పుడు ఏసన్న పెళ్లి చేసుకున్నాడా? చేసుకోలే. మిగతా వాళ్ళు పెళ్లి చేసుకోకుండా పరిచయం చేస్తుంటారు. వాళ్ళకి ఫస్ట్ సీట్లు ఇస్తారు, వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళకి ఎందుకు పెళ్లి చేసుకోకుండా పరిచయం చేస్తున్నారంటే, మేము 1,44,000 మందిలో మేమే 1,44,000 మంది పెళ్లి చేసుకోకుండా పరిచయం చేసిన వాళ్ళు అని అంటారు. పాపం చూసారు ఎంత అమాయకత్తులు బ్రతుకుతున్నారో. కాదు, వీళ్ళు ఎవర్రా అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధరణై తిరిగి లేచిన తర్వాత, సంఘం ఏర్పడిన తర్వాత, సంఘం మీదకి ఉపద్రవం వచ్చిన తర్వాత, శ్రమ వచ్చిన తర్వాత, రోమా ప్రభుత్వంలో హింస ప్రారంభమైన తర్వాత, ఆ హింసలో తప్పించుకున్నవారు వీళ్ళు. 1,44,000 మంది తప్పించుకున్నారా? ఎగ్జాక్ట్ నెంబర్ కాదు అది. కానీ అందరూ 12,000 మంది ఇలా సమానంగానే తప్పించబడ్డారు ఇశ్రాయేలు గోత్రంలో అర్థం. చదువుతాను చూడండి. ఇంత నేను చెప్పిన అర్థమైంది మీకు? 1,44,000 మంది పరలోకంలో సంఖ్య కాదు, భూమి మీద సంఖ్య. ఎప్పటి సంఖ్య అది? ఇప్పుడు హోసన్న మినిస్ట్రీకి సంబంధించిందో, యెహోవా సాక్షులకు సంబంధించిందో కాదు. ఇది ఎక్కడ సంబంధించింది? గతించిపోయినటువంటి పర్సిక్యూషన్, నీరో చక్రవర్తి, డొమిషియన్, ట్రాజన్, ఇలా చాలామంది
డయోక్లీషియన్ వీళ్ళంతా సర్వనాశనం చేశారు సంఘాన్ని. అందులో తప్పించుకున్న వాళ్ళని యెహెజ్కేలు గ్రంథంలో 48వ అధ్యాయంలో అందరికీ సమానంగా భూమి ఇస్తానడే 12 గోత్రాలకి ఎక్కువ తక్కువ లేకుండా ఈ నంబర్తో పోల్చి చెప్తున్నాడు 12 12 12 12 అని. ఇంకొకసారి చెప్పనా, 48వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో అందరికీ సమానంగా ఇచ్చాడు భూమిని. అలాగే ఉపద్రవంలో మిమ్మల్ని సమానంగా కాపాడుతాను. భక్తుల లెక్క సమానంగా ఉంటాయి ఇశ్రాయేల్ గోత్రాల్లో అనేదానికి దీనికి లింకు. ఎందుకు 12 12 12 12 ఉందంటే 12 గోత్రాలకి ఈక్వల్గా ఇచ్చాడు కాబట్టి. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయానికి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ గుర్తుకి ఆ హానికి లింకు. యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయంలో ఉన్నటువంటి 12 గోత్రాలు సమానంగా పంచడానికి ఇక్కడ 12,000కి సంబంధం. రెండింటికి భావం ఏంటి? ఎంత ఉపద్రవంలోనైనా నేను మిమ్మల్ని కాపాడుతాను. మొత్తం సొదొమ గొమొర్ర కాలిపోతుంది. లోతుని దేవుడు తప్పించాడా? తప్పించాడు. ఒక్కడిని ఎందుకు తప్పించాలి? నీతిమంతుడు వదిలిపెట్టాడు ఆయన. మొత్తం జలప్రలయం అందరూ నాశనం అవుతున్నారు. 120 సంవత్సరాల ముందు చెప్పాడు, ఇదిగో జలప్రలయం వస్తుంది, ఓడను సిద్ధపరచని. ఎందుకని నోవాహును తప్పించాడు ఆయన? నీతిమంతుడు ఏర్పాటు నీతిమంతుడికి ఉంటుంది. మొత్తం కొంపలు కొల్లేరు కావచ్చు, ప్రపంచమంతా తలకిందులు కావచ్చు, ప్రపంచం తగలబడిపోవచ్చు, అందులో నీతిమంతుడిని ఆయన ప్రత్యేకిస్తాడు. ప్రమాదాలు వచ్చినప్పుడు భయపడాల్సింది ప్రమాదానికి కాదు, దేనికి? దేవుడికి భయపడాలి, దేవుని క్షమాపణ వేడాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి. ప్రమాదానికి భయపడితే పిరికోలం అవుతాం, ప్రమాదానికి భయపడితే భక్తిహీనులు అవుతాం. సింహాల బోన్లో విసిరేస్తామన్నారు దానియేలుని. సింహాలకు భయపడలే. ఎవరు భయపడ్డాడు? దేవుడికి భయపడ్డాడు. సింహాలు నోరు మోయించాడు. అగ్నిగుండంలో విసిరేస్తామన్నాడు. అగ్నిగుండాన్ని భయపడ్డారా? దేవుడు భయపడ్డారా? దేవుడు భయపడ్డారు. భక్తులు పరిస్థితులు భయపడలే. ఇప్పుడు క్రైస్తవులు పరిస్థితులు భయపడతారు. అంతేనా కాదా? భయపడాల్సింది ఎవరికి? దేవుడికి. మీరు భయపడవలసిన వాడు ఆయనే, మీరు దిగులు పడాల్సిన ఆయన కోసం అంటాడు యెషయా గ్రంథంలో. ఎందుకని? పరిస్థితులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. మనల్ని తప్పించేది ఆయన. అందుకే కీర్తన గ్రంథంలో భక్తుడు అంటాడు, దావీదు అంటాడు, యెహోవా నేను పండుకొని నెమ్మదితో నిద్రపోతాను, సైన్యం నా మీదకి మోహరించినను, దండెత్తి వచ్చి మోహరించినను నెమ్మదితో పండుకుంటా అంటాడు కీర్తనలో. అదేంటి? సైన్యం అంతా వచ్చి ఆయన చుట్టూ మోహరిస్తుంటే ఎలా పడుకుంటాడంట? నెమ్మదిగా. ఎందుకని? నా తలను కాయవాడవు నీవే అని అంటాడు ఆయన. దేవుడు అర్థమైతే ఎంత ప్రశాంతంగా ఉంటాం. అది ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం ప్రారంభం. నొసటి మీద ముద్ర వేసిన తర్వాత, ముద్ర అంటే ఏంటి? నిజంగా ఇలా ముద్ర వేస్తాడు నా మీద, ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాను కదా, నా ఏర్పాటు నాకు ఉండనే ఉంటుంది. ఎన్ని పరిస్థితులు వచ్చినా మన ఏర్పాటు మనకు ఉంటుంది. కరోనా సమయంలో కరోనా అయిపోయిన తర్వాత ఒక ముసలావిడ ఫోన్ చేసింది. ఎంత ఆవిడకి? 60 సంవత్సరాలు, 60 65, అంటే మధ్య వయసు కంటే పైబడింది. ఆవిడ ఫోన్ చేసింది. ఇక రేపు లేదు ఎల్లుండి లాక్డౌన్ పెడతారు. ఎవరికి తెలియదు లాక్డౌన్ అనే విషయం తెలియదు. ఆ ముందు రోజు జనతా కర్ఫ్యూ ఏదో పెట్టారు, ఒక్కరోజులే అనుకున్నాం అంతా. జనతా కర్ఫ్యూ ఆదివారం కదా వచ్చినప్పుడు, ఆదివారం ఏమో వచ్చింది అది జనతా కర్ఫ్యూ ఒక్కరోజే. ఆ తర్వాత మనం చర్చలు కూడుకుందాం అనుకున్నాం మనసులో. అయితే అది అయిపోయింది, వెంటనే లాక్డౌన్ అన్నారు. ఎవరికి తెలియదు. 6 నెలలు ఎక్కడో అక్కడ గప్చుప్ అంతే. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, డబ్బులు లేవు, ఏమి సిద్ధపాటు లేదు, గందరగోళం అనుభవించాం కదా. రేపు లేదు ఎల్లుండి లాక్డౌన్ అనగా ఈరోజు ఆవిడికి ఎక్కడి నుంచో వచ్చి 12,000 అకౌంట్లో పడ్డాయంట. ఏంటంటే పరిస్థితి? 12,000 అకౌంట్లో పడ్డాయంట. అంటే ఎవరో ఇవ్వాలి, మొత్తానికి ఏదో రాదనుకున్న 12,000 అకౌంట్లో పడ్డాయి. అకౌంట్లో పడ్డాక ఆంకేం అనిపించిందంటే, సరే 12,000 పడ్డాయి కదా, వెళ్ళి ఒక 5 మూటలు బియ్యం తెచ్చుకుందాం అనిపించిందంట మనసులో. అక్కడ తెచ్చి పడేస్తే పాత పడతా ఉంటాయి అని ఒక 5 మూటలు బియ్యం తెచ్చి పెట్టుకుంది. దానికి 5,000 ఖర్చు వచ్చింది 5 మూటలకి. ఇక మిగతా 7,000 చేతిలో పెట్టుకోండి. అంతవరకు చేతిలో డబ్బు లేదు పాపం. 12,000 పడింది, 5,000కి 5 మూటలు తెచ్చేసుకుంది, 7,000 చేతిలో ఉంది.
ఆవిడ తెచ్చి వేసుకుంది. మరుసటి రోజు జనతా కర్ఫ్యూ, మరుసటి రోజు లాక్డౌన్. 6 నెలలకి 5 మూటల బియ్యం సరిపోయాయంట. 6 నెలలకి 7,000 రూపాయల ఈ కూరగాయలకు సంబంధించి సరిపోయిందంట. ఆవిడ చెప్తూ ఉంటే నిజంగా ముద్ర కాదా ఇది? ముద్ర కాదా? ఇలాంటి సాక్ష్యాలు చాలా విన్నాను నేను. మన విషయంలో కూడా 6 నెలలు పూట 3 కూరలతో తిన్నాం. మీరు చర్చిలో అంటే మీకు గుర్తుంటుంది, మీకు చూసుంటారు. పూట 3 కూరలతో తిన్నాం. మరలా స్నాక్స్, సాయంకాలం స్నాక్స్ అంట ఎలా వచ్చాయో తెలియదు, ఎలా తిన్నామో తెలియదు. భయపడిపోయాను, అమ్మో లాక్డౌన్ వచ్చింది, నేను ఏ చర్చి ఉండదు, బయట వాళ్ళంటే పనికన్నా వెళ్తారు, కనీసం పల్లెలో పనికి వెళ్ళారు కదా, పనికైనా వెళ్తారు, నేను ఎవరిని అడగలేను, పనికి వెళ్ళలేను, ఏం తినాలని ఒకటే బాధ. ప్రార్థన చేసిన ప్రభు నీ ఇష్టం అని. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. విచిత్రం ఏంటో తెలుసా, నేను తీసుకుని వెళ్ళాను ధాన్యాన్ని పక్క వ్యక్తులకి, మిగతా పాస్టర్లకి, మిగతా వాళ్ళకి. నేను ఇక్కడి నుంచి ధాన్యాన్ని, డబ్బును తీసుకుని వెళ్ళాను. తెల్లవారుజామున ఈ 1 గంట టైం ఇస్తారు కదా తిరగడానికి, అప్పుడు బండి మీద వేసుకొని వాళ్ళకి మామిడికాయలు, కందిబ్యాళ్ళు, బియ్యము, డబ్బులు వేసుకొని పోతే ఒక పాస్టర్ అన్నాడు, మొత్తం మూట తీసుకొని డబ్బు తీసుకొని చేతులు పెట్టుకొని ప్రార్థన చేస్తాను, ప్రభువా ఆ రోజు యోసేపుని ఐగుప్తుని కాపాడడానికి నువ్వు ఏర్పాటు చేస్తున్నావు, ఈరోజు జాన్ పాల్ని మమ్మల్ని కాపాడడానికి ఏర్పాటు చేస్తున్నావు ప్రార్థన చేస్తే నేను యోసేపుని అనిపించింది నాకు. నేనేమనుకున్నాను, ఎలా బ్రతకాలి, ఏం తినాలనుకున్నా. అలాంటి నేను మిగతా వాళ్ళకి ఇచ్చాను. వేరే ఒక సంస్థ ఫోన్ చేసింది నాకు, రాయచోటు నుంచి ఫోన్ చేసి, పాస్టర్లందరికీ బస్తా బియ్యం ఇస్తున్నావు, ఇది ఇస్తున్నావు, అది ఇస్తున్నావు, డబ్బు ఇస్తున్నావు, మీరు ఎక్కడ ఉంటే అడ్రస్ చెప్పండి అంటే నేను ఒక మాట అన్నాను ఫోన్ చేసి, రిటర్న్లో ఒక మాట అన్నాను, నాకు సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు, నాకు వద్దు, ఎవరైనా లేకపోతే వాళ్ళకి ఇవ్వు అని అన్నాను. డబ్బులు ఇస్తా ఉన్నారు, బియ్యం ఇస్తా ఉన్నారు సంస్థ పాస్టర్లకి, వద్దు నా సమృద్ధిగా ఉంది, లేని వాళ్ళకి ఇవ్వండి అని చెప్పాను. ఎందుకు చెప్పాను ఇదంతా? నేను ఎంత ప్రమాదం వచ్చినా తన దాసుల నొసటి మీద ముద్ర పడుతుంది, వీళ్ళను మినహాయించి మిగతా వాళ్ళు అని. కాబట్టి మనం భయపడాల్సిన కరోనాక దేవుడికి, ప్రమాదానికి కాదు, దేవుడికి. మీకు ఉదాహరణ చెప్తాను, అర్థమయ్యేదని చెప్తాను. రాత్రి ప్రార్థన చేస్తున్న పైన రూమ్లో ప్రార్థన చేసుకుంటుంటే నా కాళ్ళ దగ్గర కుర్చీ ఉంది, కుర్చీ నిలబెట్టింది. అది ఇనుప కుర్చీ ఉంటుంది, సో ఇనుప కుర్చీ నిలబెట్టింది. పిల్లి వచ్చింది లోపలికి, నేను ప్రార్థన చేసుకున్నా, అది దాని పని అది చేసుకున్నది, వెతుక్కుంటుంది. ఇలా మొత్తానికి ఆ కుర్చీ మీదకి ఏదో చేసింది, కుర్చీ దడేలని పడింది. నేను ప్రార్థన నాకేం అర్థం కాలంటే ఏదో పడింది, ప్రార్థన చేసిన తర్వాత చూద్దాం అనుకున్నాను. ప్రార్థన అంతా లేచి చూస్తే నా కాలుకి దానికి ఒక అంగుళం, ఒకవేళ అది కానీ కాలు మీద పడి ఉంటే కాలు చిరిగిపోయింది అంతే. ఆ ఇనప అది ఉంటుంది అంచుటగా, కాలు చిరిగిపోయింది. అది అనిపించింది, ప్రభా కృతజ్ఞతలు. ఇలాంటి చాలా పోయాయిలేండి, ఒకటి కదా రెండు కదా, చాలా పోయాయి. ఇక మనం కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు మ్యాక్సిమం నిద్రపోతూనే కార్ డ్రైవింగ్ చేస్తాను, మేలుకొని పొరపాటు కూడా చేసింది లేదు. నేను మేలుకొని డ్రైవింగ్ చేస్తాను అంటే అది పగటిపూట. రాత్రిపూట వస్తున్నానంటే పూర్తి కన్ను మూసి ఒక 10% కన్ను తెరిచి డ్రైవింగ్ చేస్తూ ఉంటాను. ఎన్ని పోయాయో నాకే తెలియదు, ఎన్ని ప్రమాదాలు పోయాయో. సెకండ్లలో ఇంచులో పోయినటువంటి పరిస్థితులు లెక్క పెట్టలేనన్ని ప్రమాదాలు పోయాయి. నేనేం చెప్తున్నానంటే ప్రమాదానికి అది భయపడాల్సింది ప్రభువుకి. యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం 1 నుంచి 7, 23 నుంచి చివరి దాకా ఉన్నటువంటి లేఖన భాగం ఏదైతే ఉందో అందులో అందరికీ సమానమైన భూభాగాన్ని ఇచ్చాడు. దీనిని ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, చదువుతాను చూడండి, సమానం అనేదాన్ని చెప్తున్నా చూడండి. 4వ వచనం, మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వెంటనే. ఎందుకు ముద్రించబడ్డారు? భూమి మీద ప్రమాదాన్ని తప్పించుకోవడానికి, పరలోకాన్ని గురించి సంబంధించి కాదు ఇది. తర్వాత వీటిని ఇశ్రాయేల్ గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రంలో 12,000 మంది. గాదు గోత్రంలో 12,000 మంది. ఆషేరు గోత్రం 12,000 మంది. నఫ్తాలి గోత్రంలో 12,000 మంది. మనషే గోత్రం 12,000 మంది. షిమ్యోను గోత్రం 12,000 మంది. లేవి గోత్రం 12,000 మంది. ఇస్సాకరు గోత్రం 12,000 మంది. జెబూలూను గోత్రం 12,000 మంది. యోసేపు గోత్రంలో 12,000 మంది. బెన్యామీను గోత్రంలో 12,000 మంది ముద్రించబడిరే.
12 12 12 12 మొత్తం ఎంచితే 12 × 12 114, 144 క్షమించండి 144. 12,000 ఎంచుకుంటే 12,000 × 12 గోత్రాలు వేసుకుంటే 1,44,000 వచ్చింది. ఇందులో 2 గోత్రాలు పక్కన పెట్టేశాడు. ఎందుకు పక్కన పెట్టాడు? లెక్క సమానంగా రావడానికి, అంతమించి ఏ కారణం లేదు. ఇందులో ఒక గోత్రం మిస్ అయిపోయింది, 2 గోత్రాలు మిస్ అయిపోయాయి ఇందులో. అయితే ఎందుకు 2 గోత్రాలు మిస్ చేశాడు అంటే, అక్కడ ఒక గోత్రాన్ని పీకేసి యోసేపు గోత్రం అనేసాడు, ఇంకో గోత్రాన్ని పీకేశాడు పూర్తిగా. ఎందుకు అని అంటే 12 × 12 రావాలి కాబట్టి, ఈక్వల్ అనేది రావాలి కాబట్టి 2 గోత్రాలు పక్కన పెట్టాడు. అంతకుమించి వేరే కారణం లేదు. కారణం ఉండుంటే ఇక్కడ వ్రాసి ఉండాడు, ఎందుకు ఆ గోత్రాలు పక్కన పెడుతున్నాడు అని. ఎందుకంటే పెద్ద ప్రశ్న అనమాట. ఇదేంటి ఇక్కడ 2 గోత్రాలు మిస్ అయిపోయాయి అనేదానికి పెద్ద పెద్ద విపరీతమైన అర్థాలు తీశారు మనోళ్ళు. విపరీతమైన అర్థాలు ఏం తీయద్దు, అక్కడ ఏదైనా కారణం ఉంటే కింద వ్రాసి ఉండేవాడు. ఎందుకు 2 గోత్రాలు పక్కన పెట్టాడంటే 12 × 12 రావాలి కాబట్టి, నంబర్ ఈక్వల్ రావాలి కాబట్టి. ప్రతి గోత్రం 12,000, మిగతా 2 గోత్రాలు వేస్తుండగా నంబర్ మిస్ అయిపోతుంది కాబట్టి 12 × 12 రావడానికి, సమానంగా రావడానికి 2 గోత్రాలు మిస్ చేశాడు. అదెలా చెప్తారు మీరు? ఇదిగో ఈ మ్యాప్ చూస్తే చెప్పచ్చు, యెహెజ్కేలు గ్రంథం 49వ అధ్యాయం చదివితే చెప్పచ్చు. అది ఈ ఈక్వల్ స్ట్రైప్స్ ఏంటంటే, ఈ బ్యాండ్స్ ఏంటంటే ఈక్వల్ ఈక్వల్ ఈక్వల్. ఇక ఇంతవరకు అర్థమైందా మీకు? ఇంతవరకు ఏంటి? ఇశ్రాయేలీలకు ఇచ్చినటువంటి స్వాస్థ్యం ఇదంతా. మరి అన్యులకేది? అన్యులకు స్వాస్థ్యం ఏందో మనం పోయిన వారం ఏం చెప్పాము? అన్యులు కూడా స్వాస్థ్యం ఇచ్చాడు ఆయన అని చెప్పాము. అది ఎక్కడిచ్చాడు కదా? ఇక్కడే అన్యులకి స్వాస్థ్యం ఇచ్చాడు. ఆ బ్యాండ్స్ లోపలనే, ఆ స్ట్రిప్స్ లోపలనే ఇచ్చాడు. కానీ ఇప్పుడు మనం అన్యులం కదా. ఇక్కడ ఏం చేశాడు? ప్రమాదం జరుగుతున్నప్పుడు ఇశ్రాయేలును రక్షిస్తాడు ఆయన, అలాగే అన్ని జనులు కూడా రక్షిస్తాడు ఆయన. మనం అన్ని జనులేము కదా. ఇంతవరకు 12 గోత్రాల నుంచి 12,000 12,000 12,000 అని చెప్పాడు. ఇప్పుడు మనకు సంబంధించిన లెక్క ఎక్కడ చూడండి. 9వ వచనం, అటు తర్వాత నేను చూడగా. ఎటు తర్వాత? ఇశ్రాయేలీల గోత్రాల్లో 12,000 12,000 లెక్కించిన తరువాత నేను చూడగా, అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి. స్వార్థముకి ఏమైంది? పర్లేదా? అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనం అంటే ఇశ్రాయేల్ కాదు, వీళ్ళు బయట వాళ్ళు. ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. దీనికి నంబర్ లేదు. ఇశ్రాయేల్ గోత్రాలకి నంబర్ ఉంది, వీళ్ళకి నంబర్ లేదు. వీళ్ళు ఎవరింతకి? వీళ్ళు ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు. పైన 1,44,000 ఎవరు? బ్రతికున్నోళ్ళు, చనిపోకుండా ముద్రించబడ్డానికి. వీళ్ళెవరు? ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు. ఎందుకు చనిపోయారంటే వీళ్ళు క్రీస్తు కోసం చనిపోయారు, హతసాక్షులుగా చనిపోయారు. వీళ్ళు ఎంతమంది అంట? లెక్కించలేనంత మంది చనిపోయారంట. చూడండి. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారి నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుట నిలవబడి. సింహాసనం గొర్రెపిల్ల ఎక్కడుంది? పరలోకంలో. అక్కడ పరలోకానికి సంబంధించే. కానీ మనోళ్ళు ఏం చేశారు? ఈ 1,44,000 పరలోకం పంపించేశారు. వాళ్ళు మేమే అని చెప్తున్నారు. కాదు. ఎందుకు వీళ్ళు ఇలా అన్నారంటే, ఇంకొక చోట వీళ్ళు స్త్రీ శయనం లేని వాళ్ళు, స్త్రీతో లేని వాళ్ళు అని రాయబడి ఉంటుంది. స్త్రీ శయనం అంటే అర్థం ఏంటంటే వ్యభిచారం అని అక్కడ, అంతేగాని సంసారం అని కాదు. తర్వాత చూడండి, సింహాసనాసీనుడు అయిన మా దేవునికి, గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రం అని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పారు. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూ నిలబడి ఉంటారు. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమయు మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతులు స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునగాకని చెప్పొచ్చు దేవునికి నమస్కారం చేసిరి. ఆమెన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకున్న వీరెవరో ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల్లో నుండి వచ్చిన వారు,
గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుకొని వాటిని తెలుపు చేసుకున్నరే. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయన్ను సేవించుతున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలైనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి జీవజలముల బొగ్గల ఎదుకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. వీళ్ళు హతసాక్షులు. ఈ 12 గోత్రాల నుంచి 12,000 1,44,000 లెక్కించబడ్డారు. అంతకంటే ముందు మరణించినటువంటి లెక్కించలేనటువంటి అన్ని జనులు ఉన్నారే, వాళ్ళెవరు? అంతకంటే ముందు మరణించిన వాళ్ళు మరణించారు. వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళారు. వీళ్ళు మహాశ్రమల నుండి వచ్చారు. క్రీస్తు కోసం మహాశ్రమలు అనుభవించడం భాగ్యం. ఇప్పుడు ఏమైందంటే తెలుసా, మామూలుగా ఇక్కడ వీళ్ళెవరంట, ఒకసారి నేను చదివినిపిస్తాను చూడండి. 14 వచనం. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా అతడు ఈలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రం ఊదుకొని వాటిని తెలుపు చేసుకున్నారే. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంట? మహాశ్రమల నుంచి వచ్చారంట. అయితే ఇప్పుడు 2025లో పరిస్థితి ఏంటంటే, ఒక్క చర్చి మీదకి వెళ్ళి ఎవడైనా రాయి వేశాడు బయటోడు, వాడి క్షేమం కోసం ప్రార్థన చేయడం, వాడి మేలు కోసం ప్రార్థన చేయడం, వాడి రక్షణ కోసం ప్రార్థన చేయడం, వారిని క్షమించడం, ప్రభువాన్ని దర్శించాలని ప్రార్థన చేయడం లేదు. ఏముంది ఇప్పుడు? క్రైస్తవ సంఘాలు వచ్చాయి, క్రైస్తవ సంస్థలు వచ్చాయి. పొలోమని వెళ్ళి ఆ చర్చకి, ఉదాహరణకి మన జీసస్ క్రైస్ట్ చర్చ్ మీదనే ఎవడో వచ్చి రాయి వేశాడు. రాయి వేయగానే వెంటనే ఏం చేస్తారు? సమాచారం అందుకుంటారు. మొత్తం ఒక 10 సంస్థలు దిగుతాయి, క్రైస్తవైన సంబంధించిన సంస్థలు దిగుతాయి. జాన్ పాల్కి అలా జరిగింది, చర్చిని అలా పగలు కొట్టారు, ఇలా పగలు కొట్టేశారు, చూడు అద్దం పగిలిపోయింది, అది పగిలిపోయింది, ఇది పగిలిపోయిందని మొత్తానికి 10 సంస్థలు ఒక్కొక్కరు 10 వీడియోలు, మొత్తం 100 వీడియోలు తయారు చేస్తారు. అంతేనా? ఇక క్రైస్తవులకు రక్షణ లేదా, పాసులకు భద్రతే లేదా, అసలు విశ్వాసం అంటే లెక్కే లేదా, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, నిద్రపోతుందా, ఈ ప్రభుత్వాన్ని మనం దించాలి, అది చేయాలి, ఏంటంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఒక 100 వీడియోలు చేస్తారు. ఒక్కో వీడియో మీద గూగుల్ పే, ఫోన్పే, అకౌంట్ నెంబర్లు, QR కోడ్లు అన్నీ వేసుకుంటారు. మరలా మేము జాన్ పాల్కి సహాయం చేస్తున్నాం, జాన్ పాల్ని ఉద్ధరిస్తున్నాం, నాకు ఇచ్చింది పావలా కూడా లేదు, మరలా నాకు పావలా కూడా ఇవ్వరు. కానీ వాళ్ళ వీడియోలో ఉంటుంది, జాన్ పాల్ దగ్గరికి వెళ్తున్నాం, మీరంతా ప్రార్థన చేయండి, మీరు డబ్బులు వేయండి, మీరు కానుకలు వేయండి, మేము పోరాటం చేస్తున్నాం, దీన్ని సుప్రీంకోర్టులో వేస్తున్నాం, హైకోర్టులో వేస్తున్నాం అని ఓదరు కొడతారు. ఇక్కడికి వచ్చి చూసినట్టు ఎవడు లేడు. మరలా మీకు అర్థమవుతుందా? ఎక్కడికి వచ్చి చూసినాడు ఎవడు లేడు. ఇంతకు జాన్ పాల్ని ఎందుకు కొట్టారు? ఎవడికి వద్దు. 2016 నుంచి ఇక్కడ చర్చ జరుగుతుంది. ఎవడైనా వచ్చి వాళ్ళు కొట్టాడా? లేదు. 2016లో అనుకుంటా ఒక 15 మంది వచ్చారు, 2 వ్యాన్లలో వచ్చారు మన మీదికి, 2 సుమోల నిండా వచ్చారు. ఎందుకు వచ్చారు తెలుసా? మా ఊరికి సువార్త చెప్పడానికి వచ్చావు, ఎందుకు వచ్చావు అని వచ్చారు. అయ్యా సువార్త చెప్పడం మా ధర్మం, మా బాధ్యత, యేసు మాకు ఇచ్చిన ఆజ్ఞ. మాట్లాడాను, చెప్పగలుగుతాను దానికి. మీ ఇంటికి వచ్చి నువ్వు వద్దంటే ఇస్తే అప్పుడు అడుగన్నా. మీ ఇంటికి వచ్చి నువ్వు వద్దు అంటే అప్పుడు నీకు సువార్త చెప్తే అప్పుడు అడుగన్నా. వాడి దగ్గర సమాధానం లేదు. అది సంక్రాంతి, పశువుల పండుగ. ఆ రోజు సంక్రాంతి కనుమ పండుగ అంటారే, ఆ రోజు ఫుల్గా తాగొచ్చారు 15 మంది. 2 తాగలే. వీళ్ళిద్దరు రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళతో అన్నా నేను, మీ సువార్త ఎందుకు చేసాం మా ఊర్లో అన్నాడు. మాకు దేవుడిచ్చిన ఆజ్ఞ అది, రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. నీ ఇంటికి వచ్చి నువ్వు వద్దంటూ ఉంటే చెబితే అప్పుడు అడుగు అని అన్నా. వాళ్ళ దగ్గర మాట లేదు. అప్పుడు అందులో ఒక వ్యక్తి అన్నాడు, స్కాన్ చేసుకుంటే ఆడపిల్ల అని వచ్చింది స్కానింగ్లో. అయితే చర్చికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత మగపిల్లాడు పుట్టాడంట. స్కానింగ్ తీసుకున్నారు, ఏముంది లోపల? ఆడపిల్ల. ఈ చర్చికి వచ్చిన తర్వాత, ఈయన ప్రార్థన చేసిన తర్వాత ఎవరు పుట్టారంట? మగబిడ్డ. అంటే ఇప్పుడు ఆడపిల్లలు పుడితే వాళ్ళు అసలు మనుషులే కాదు. ఆడపిల్లలు పుడితే వాళ్ళు అసలు మనుషులేనా? చేసి అసలు మనుషులే కాదు కదా. ఇప్పుడు ఆడపిల్లని మగపిల్లలుగా మార్చాడుకో దేవుడు. అంటే దేవుడికి ఎవరంటే పక్షపాతం? మగపిల్లలంటే పక్షపాతం. ఆడపిల్లలంటే దేవుడికి కూడా నచ్చదు కదా. దాని అర్థం అదే కదా. ప్రార్థన చేయగానే ఆడపిల్ల మగబిడ్డ అయిందంటే దేవుడు కూడా నచ్చట్లేదు ఆడపిల్ల.
ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు దేవుడికి సమానమే, ఇద్దరిని చేసింది ఆయనే కదా. బిడ్డ పుట్టడు దేవుని దయ, ఆడబిడ్డే పుట్టాలి మగబిడ్డే పుట్టాలి ఇది లేదు అక్కడ బైబిల్లో. అందులో ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు ఏం పేరు అన్న తెలుసు. ఆ వ్యక్తి ట్రాక్టర్ డ్రైవర్, ఆయన ఇక్కడి నుంచి వచ్చాడు కదా, నల్లగా ఎర్రగా చింతనిప్పులా కళ్ళు ఉన్నాయి ఆయనకి. ఆయన అన్నాడు అన్నమాట, ఏమనంటే ఎరా నువ్వు ప్రార్థన చేస్తే ఆడపిల్ల బదులు మగబిడ్డ పుడతాడు రా అని అన్నాడు. నేను ఎప్పుడు ప్రార్థన చేశాను? అప్పుడు అనిపించింది నాకు, వీళ్ళు రావడంలో తప్పు లేదు. ఆ ప్రార్థన చేసిన నేను కాదు, హైదరాబాద్లో పూర్వంబోకు గలీజ్గాళ్ళు ఉన్నారు. హైదరాబాద్లో ఈ టెంపుల్స్ కట్టుకొని ఈ శ్యామ్ కిషోర్ అని, కల్వరి టెంపుల్ అని, బెల్లంపల్లి వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ప్రతిరోజు ఇలాంటి సాక్ష్యాలు చెప్పేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగో రిపోర్ట్ మారిపోయింది, ఇలా డాక్టర్ ఇలా చెప్పారు, ఇలా జరిగింది, చర్చికి వెళ్ళి ప్రేయర్ ఆయిల్ రాసుకోగానే తెల్లెంటుకులు నల్లగా మారిపోయాయి, మా పంట పండింది, గేదె పాలు ఇచ్చింది, ఇవన్నీ చెప్తుంటారు కదా. ఈ దరిద్రులంతా హైదరాబాద్లో వచ్చారు. వీళ్ళకి ఛానల్స్ ఉన్నాయి, ప్రతిరోజు వాక్యం వస్తుంది వీళ్ళకి. అందులో ఒక దరిద్రుడు చెప్పాడు, ఏమని, ఆడపిల్లని స్కానింగ్లో వచ్చింది, ఇక్కడికి వచ్చిన తర్వాత మగబిడ్డ పుట్టాడు, దేవుడు స్తోత్రం అన్నారు వాళ్ళు. అది ఈయన విన్నాడు. ఇప్పుడు నా మీదకి వచ్చాడు. నేను ఎప్పుడు చెప్పను అలాంటి తమాషాలు. నా మీదకి వచ్చాడు. ఆ తాగి ఆ మత్తులో ఆయన అంటున్నాడు, ఎరా నువ్వు ప్రార్థన చేస్తే ఆడపిల్ల మగబిడ్డ అవుతుంది రా, చెయ్యి ప్రార్థన అంటున్నాడు. నేను ఎప్పుడు అన్నానబ్బా? అప్పుడు గుర్తొచ్చింది, ఈ పోరంబోకులు కదా ఇవన్నీ చేసేది, మరి కోపం రాదా వాళ్ళకి? ఇప్పుడు నేను సువార్తకి వెళ్ళాను, వెళ్ళగానే వాళ్ళు ఏమనుకున్నారు, ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ అనుకున్నాను నన్ను. ఇది ఆ బ్యాచే మా ఊరికి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆడపిల్లలు మగపిల్లలు చేయడానికి. కోపం రాదా వాళ్ళకి? ఇప్పుడు నేను చెప్పాను కాదురా వాళ్ళంతా పోరంబోకులు అన్నా అనుకో, నమ్ముతాడా వీడు? ఊరకో నీ చిన్న అగ్గిపెట్టలాంటి చర్చ్ ఒకటి, వాళ్ళ చర్చ్ చూసి ఎప్పుడైనా 10 లక్షల మంది ఒకేసారి పడతారు అక్కడ. నువ్వు గొప్ప వాళ్ళు గొప్ప, నీకు తెలుసా వాళ్ళు తెలుసా అంటే నేనేం చేసేది? ఇక ఒకసారి ఒక బస్సులో ఒక ఆవిడ ఎక్కింది. నేను బైబిల్ చదువుతున్నాను, మరి ఏదో చేస్తున్నా మొత్తానికి బస్సులో. నాయన మీరు క్రిస్టియన్స్, ఆ బైబిల్ ఉంది చేతిలో, మీరు క్రిస్టియన్సా అంది. అవునమ్మా అన్న. నేను కూడా క్రిస్టియనే అంది. నుదుటి నింత పెద్ద బొట్టు పెట్టుకొని ఉంది, విచిత్రం అంటే హిందూలాగుంది. మరి అదేంటమ్మా క్రైస్తవులాగా లేవు అన్నట్టుగా అన్నా. ఇప్పుడు చాలా పాత రోజుల్లో, ఇప్పుడు కాదు, ఇప్పుడైతే అనలేండి. అప్పుడు ఆవిడంది, నాయన నేను చర్చికి వెళ్ళేదాన్ని, అయితే అక్కడ చర్చిలో చేసేటువంటి పనులను బట్టి మా భర్త నన్ను వద్దని చెప్పాడు అనేటట్టుగా చెప్పింది ఆమె. అని చెప్తే నేను అన్నాను, అలా కాదమ్మా, ఆ పాస్టర్ చెప్పిన మాటలు వినకు, ఆయన చెప్పినట్టుగా నువ్వేమి దశంభాగం కంపల్సరీగా ఇవ్వాల్సిన అక్కర్లేదు, నువ్వేమి ఇలా ఉండాల్సిన అక్కర్లేదు అనేటట్టుగా సింపుల్ చెప్పాలంటే ఏంటంటే, అదేంటి మొండోబిలాగా ఉన్నావు చర్చికి వెళ్ళిన తర్వాత అన్నారంట. ఆవిడ భర్త వచ్చి ఏమైనా బతికుండగానే నన్ను అయినట్టయింది, నువ్వు చర్చి మానేసే సమయం మా ఇంట్లో వాళ్ళగా బయట వాళ్ళని అంటున్నారు, ఏంటంటే నీ భార్య మొండబోసింది అంటున్నారు అన్నట్టుగా ఈవిడ ఇక భర్త కోసం చర్చి మానేసింది. నేను అన్నాను, అలా కాదు తల్లి, అన్నీ ఒలుచుకోవాల్సిన అక్కర్లేదు, స్త్రీలు పెట్టుకునే కొన్ని ఉంటాయి అనేటట్టుగా నేను చెప్తే ఆవిడ అలా చూసి ఒక్క సెకండ్ ఆలోచించి నాతో ఏముందంటే, నువ్వు పెద్ద పాస్టవా ఆయన పెద్ద పాస్టవా అంది. నేను ఏం చేయాలో నాకు అర్థం కాలే. ఏమందామా? అంత ఊకొట్టింది, అంత బాగానే ఉంది. చివరికి వచ్చేప్పటికి ఏముంది, నువ్వు పెద్ద పాస్టవా ఆయన పెద్ద పాస్టా, ఆయన చెప్పింది వినాలనా నువ్వు చెప్పింది వినాలనా? బాగా డబ్బు ఉన్నాడు గాడిద మీద వచ్చాడు అనుకో, అబ్బా రాజుగారు గుర్రం భలే ఉందిరా అబ్బా అంటారంటారు. నాకు బాగా డబ్బు ఉంది, నేను గాడిద మీద వచ్చాను మీ ఊరిలోకి, అబ్బా జాన్పాల్ గారి గుర్రమే గుర్రం అబ్బా, ఇది గుర్రమా? కాదు, గాడిదది. కానీ కూర్చున్నది ఎవరి పైన? బాగా కోటేశ్వరుణ్ణి. దాన్ని గాడిద అంటే నేను వచ్చుకోను, మీకు డబ్బు ఇవ్వను. కాబట్టి ఏం చేస్తావు? జాన్పాల్ గుర్రమే గుర్రం, నా దగ్గర డబ్బు లేదనుకో, మంచి గుర్రం మీద వచ్చాను. ఏంటి జాన్పాల్ గారు పెద్ద గాడిద మీద వచ్చారే? గాడిద ఇది పెద్ద చిన్న బట్టి గాడిద గుర్రాలు డిసైడ్ అయిపోతున్నాయి ఈరోజు. నువ్వు చెప్పింది వినాలనా ఆ పెద్ద పాస్టర్ చెప్పింది వినాలనా? ఏం మాట్లాడలేదు నేను, మాట్లాడడానికి ఏమీ లేదు. ఇప్పుడు ఆయన వచ్చాడు చర్చి మీద దాడి చేయడానికి. ఎరా ఆడపిల్లకు ప్రార్థన చేస్తే మగబిడ్డ అవుతుందా, చేయరా చూద్దాం. నేను అనలేదు కదా, మీ పాస్టర్లే కదా అన్నది. వాళ్ళు నేను ఒకటి కదంటే నమ్ముతాడు ఆ వ్యక్తి? నమ్మడు.
అప్పుడు అనిపించింది వీళ్ళు రావడంలో న్యాయం ఉంది. చర్చి లోపల కూర్చున్న వాళ్ళకే స్వార్థ ఎంత అర్థం కాకపోతే బయట వాళ్ళకి ఏమర్థం అవుతుంది? అర్థం కాలే. అలా వచ్చారు, మాట్లాడారు, నేను సమాధానం చెప్పాను, వెళ్ళిపోయారు. ఒక్కరు కూడా చేయవేల మీద. ఇప్పుడు నేను బండి మీద వెళ్తాను పల్లెల్లోకి, రెస్పెక్ట్గా చూస్తారు, గౌరవం ఇస్తారు. యేసుప్రభు నమ్మరు, చుట్టుపక్కల ఎవరు కూడా మనల్ని తప్పనే వాళ్ళు లేరు, గౌరవంగా చూస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు. కానీ యేసుప్రభు నమ్మరు. ఎందుకని? తమాషాలు చేయం ఇక్కడ మనం. అదే మనం ఇక్కడ స్వస్థతశాలను పెట్టామనుకో అందరికి కాలుతుంది. ఒక్కడి కాలు వచ్చింది లేదు, కానీ స్వస్థతశాలను పెట్టి అందరిని అటువైపు లాగుకుంటున్నావు అనేటట్టు కోపం వస్తుంది, రాదా? మన చర్చి మీదకి 15 మంది వచ్చారు 2 సుమోల నిండా 2016లో. అప్పుడు చర్చ అయిపోయింది, మీరు జస్ట్ వెళ్ళిపోయారు, నేను అలా కూర్చోన్నా అంతే. ఎవరితో ఫోన్ మాట్లాడదు. అప్పుడు వచ్చారు, ఎవరు లేరు, మీరు బూతులు మాట్లాడుతూ వచ్చారు. అందరికి సమాధానం చెప్పాను, వెళ్ళిపోయారు. ఒక్కడు కూడా చేయి మీద వేయలే. మరి ఈరోజు చర్చి మీద చేయిస్తున్నారంటే కారణం ఉంటుందా ఉండదా? చర్చి మీదకి దాడికి వచ్చారు అంటే కారణం ఉంటేనే వస్తారు. ఆ రోజు కూడా ఎందుకు వచ్చారు నా మీదకి? కారణం ఉంది, వచ్చారు. నేను కేసు పెట్టలే. వీళ్ళు వచ్చిన దానికి కారణం ఉంది, వాళ్ళు అడిగిన ప్రశ్నలో అర్థం ఉంది, న్యాయం ఉంది. అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. ఎందుకురా ఇలా ప్రవర్తిస్తున్నా? అంతకుముందు నేను వీడియోలు మాట్లాడలే, ఈ దరిద్రుల మీద వీడియో మాట్లాడలే నేను అంతకుముందు. అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. ఎందుకు ఇలా ఖర్చులు అమ్ముతున్నారు, ఎందుకు ఇలా నూనె బాటలు అమ్ముతున్నారని అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. వాళ్ళు అడిగిన ప్రశ్న తీసుకొని నేను అడగడం స్టార్ట్ చేశాను. మొన్న ఒక చర్చి మీద దాడి జరిగింది. నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, చర్చి మీద కానీ పాస్టర్ మీద కానీ దాడి ఊరకే జరగదు. లేదబ్బా ఊరకనే వచ్చి కొట్టారు, నష్టపోతామా? ధన్యులమే. ఊరకే వచ్చి కొడితే ధన్యులమే. కీడు చేసి కీడు అనుభవిస్తే మనకు దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం లేదు. మేలు చేసి కీడు అనుభవిస్తే మీరు ధన్యులు అంటాడు పేతురు. యేసుప్రభు ఏమంటాడు? నా నామము నిమిత్తము మిమ్మల్ని హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, మీ ఫలం పరలోకమందు అధికమవుతుంది. మీకు పూర్వమందుడిన ప్రవక్తలు కూడా వారు ఇలాగే చేశారు అని అంటాడు యేసుప్రభు. ఇప్పుడు మాత్రం చర్చి మీద రాయబడితే టపటపట వచ్చేస్తారు. ఎవరు? క్రైస్తవ సంఘాలు. క్రైస్తవ సంఘాలు అంటే ఏమనుకుంటున్నారు? బ్రతకలేక ఒక సంస్థ పెట్టుకుంటారు. వీళ్ళు పాస్టర్లు కాదు, విశ్వాసులు కాదు. బ్రతకలేక ఒక సంస్థ పెట్టుకొని ప్రతి దాన్ని న్యూస్ చేసుకొని గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్ పెట్టుకొని డబ్బు సంపాదించుకుంటూ ఉంటారు. నేను జాన్పాల్ దగ్గరికి వెళ్తున్నా, జాన్పాల్ మీద దాడి జరిగింది, జాన్పాల్ చర్చి మీద దాడి జరిగింది, అందరూ కలిసి పోరాటం చేయాలి, మన క్రైస్తవులకు భద్రత కావాలని ఓదరు కొడతారనమాట. మీలాంటి వాళ్ళు అమాయకులు ఉంటారు చూసారా? మీరేమనుకుంటారు? కదా మరి పాస్టర్ జాన్పాల్ గారు సేవకుడే కదా, ఆయన మీద దెబ్బ పడితే మన మీద పడినట్టే కదా, ఆయనకు న్యాయం జరగాలి కదా, ఇదిగోండి 5,000, ఇదిగోండి 10,000, ఇదిగోండి 5,000. 100 మంది 5,000 వేస్తే ఎంత అవుతుంది? 5 లక్షలు. 100 మంది 10,000 వేస్తే ఎంత అవుతుంది కదా? ఏమి సాధించింది లేదు. మరలా 5,000 వేస్తావు, 5,000 ఏం చేస్తావు? నువ్వు అడుగుతావా? అడగవు కదా. నువ్వేమనుకుంటావు? నేను ఒక్కదాన్ని 5,000 వేస్తాను నువ్వు అనుకుంటావు. ఇంకొకటి 10,000 వేస్తాడు, నేను ఒక్కటి 10,000 వేస్తాను అనుకుంటావు. ఇంకొకటి 20,000 వేస్తాడు, నేను ఒక్కటి 20,000 అనుకుంటావు. ఎంత వచ్చింది అన్నది ఎవరికి తెలియదు. ఎంత వచ్చింది ఎవరికి తెలియదు. నేను ఎందుకు చెప్పాను ఈ మాట? వీరు మహాశ్రమల నుండి వచ్చిన వాళ్ళు, మహాశ్రమల నుండి వచ్చిన వాళ్ళు హతసాక్షులు అవుతారు, పరలోకం వెళ్తారు. ఈరోజు మాత్రం చర్చిల మీద దాడి జరగకూడదు. జరగమని నేను చెప్పటం లే, జరిగిందని కారణం ఉంటుంది. మొన్న ఒక చర్చి మీద దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత ఇంకంతే కెమెరాలు పట్టుకొని మైకులు పట్టుకొని వెళ్ళి చెప్పండి మీకు న్యాయం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, వీళ్ళు వీడియోలు మాట్లాడడం, డబ్బులు వేయండి న్యాయం చేస్తాం అని మొత్తం ఓదరు కొట్టారు. నేను ఫోన్ చేశాను ఆ పాస్టర్ గారికి, దాడి జరిగిన పాస్టర్ గారికి ఫోన్ చేశాను. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఫోన్ చేసి ఆ నంబర్ కనుక్కొని ఫోన్ చేశాను. ఫోన్ చేయగానే గుర్తుపెట్టాడు. అన్నా జాన్పాలన్నా వందనాలన్నా మీ వీడియోలు చూస్తూ ఉంటాన్నాడు. చెప్పండి బ్రదర్, ఇంతకు రియాలిటీ ఏంటి, నిజం ఏం జరిగింది? అప్పటికే దరిద్రులందరూ వెళ్ళారు, వీడియోలు చేశారు, లక్షల రూపాయలు సంపాదించి పడేశారు. నేను ముందు ఫోన్ చేసేటప్పటికి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియలే. అన్నా మేము కనుక్కుంటాం, మేము దగ్గరికి వెళ్తాం స్పాట్లోకి. ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఫస్ట్ రోజే వచ్చింది. అన్నా ఆ గొడవ క్రైస్తవానికి సంబంధించింది కాదు, కానీ ఇన్ఫర్మేషన్ పూర్తిగా రాలే. అప్పుడే మాట్లాడితే బాగోదు. 2 రోజులు పట్టింది. ఈ 2 రోజుల్లో మన వాళ్ళు ఫుల్గా సంపాదించి పడేశారు వెళ్ళి న్యాయం చేస్తున్నామని. 3వ రోజు లైన్లోకి వచ్చాడు. ఏం జరిగింది చెప్పండి బ్రదర్ అంటే అప్పుడు చెప్పారు. ఏమని? ఆ ఊరంతా హైందవి అని సంబంధించిన ఊరు, అంతా హైందవులే.
అయితే ఆ ఊరి మధ్యలో ఈయన ఇంట్లో చర్చ నడుపుతున్నాడు. ఎక్కడ? ఇంట్లో. అందరూ వచ్చి చెప్పారు ఇంట్లో చర్చ నడపొద్దు అని. న్యాయమా కాదా చెప్పండి? న్యాయమా కాదా? చర్చ్ ఎక్కడ నడపాలి? చర్చిలో. ఇది ఇల్లు కాదు, ఇది చర్చ్. దాని పక్కన ఉండేది ఇల్లు. ఇక్కడ నేను ప్రార్థన చేసుకుంటే పక్కన వాళ్ళు అడిగేదానికి లేదు, ఎందుకని ఇది చర్చి కాబట్టి. గుడి మీద మైకి పెట్టారనుకో మనం అడగం. ఇంట్లో మైకి పెట్టాడనుకో, కౌసల్య సుప్రజ రామని పెట్టాడనుకో, పక్కింటి వాళ్ళు వచ్చారు, ఒరే నాయన తలనొప్పి వస్తుందని. ఎరా మా ఇంట్లో నేను భక్తి చేసుకుంటే కుదరదాం, గుడి మీద పెట్టుకో. మసీదులో నమాజ్ జరుగుతుంది, చర్చిలో పాటలు పాడుకో. ఇంట్లో పెట్టాడు చర్చి. అప్పుడు అందరూ చెప్పారు ఇంట్లో చర్చి పెట్టద్దు అని. న్యాయమా కాదా? న్యాయమే కదా? న్యాయమేనా? నాకైతే న్యాయం అనిపించింది. వినలే, నడిపిస్తూ ఉంటే వీళ్ళంతా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. న్యాయమే కదా? న్యాయమేనా? అప్పుడు పోలీసులు పిలిపించి ఏం చెప్పారంటే, నీకు ఇంటికి పట్టా ఇచ్చాము తప్ప చర్చికి ఇవ్వలేదు. చర్చికి పట్టా తెచ్చుకొని దీన్నే చర్చిగా మార్చుకొని పెట్టుకుంటే ఏం కాదు, అంతవరకు ఇంట్లో పెట్టుకోవద్దు అన్నారు వాళ్ళు. న్యాయమే కదా? న్యాయం. మరలా పెట్టాడు ఇంట్లో చర్చ్. పెట్టగానే మరలా వీళ్ళు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళారు. ఎంఆర్ఓ పిలిపించాడు ఆయన్ని. చెప్పు, నీకు ఇంటికి పట్టా ఇచ్చాం కానీ చర్చికి ఇవ్వలేదు, చర్చికి వచ్చేంతవరకు ఇంట్లో పెట్టద్దు అన్నారు. సరే సరే అని వచ్చాడు. వచ్చిన తర్వాత మరలా ఇంట్లో ప్రార్థన పెట్టాడు. ఇప్పుడు వాళ్ళంతా గుంపుగా వచ్చి ఆ వ్యక్తిని బయటికి లాక్కొని వెళ్ళి కొట్టలే. గుర్తుపెట్టుకోండి, కొట్టలే. గుంపుగా అందరూ బయటికి లాక్కొని వెళ్ళి, అందరూ బంధువులే అంట. మరలా అందరూ బంధువులే, అందరూ దూరం బంధువులే, బయట వాళ్ళు కాదు వాళ్ళు, అందరూ బంధువులే. తమ్ముళ్ళు, బామర్దులు, మామలు, చిన్నాయన్లు, పెద్దనాయన్లు, అత్తలు, పిన్నీలు, అందరూ వీళ్ళే. ఒక ఊరు అంటారు, అందరూ బంధువులు ఉంటారా, బయట వాళ్ళు ఉంటారా? అది మ్యాటరు. ఇప్పుడు చెప్పండి, ఇది క్రైస్తవం మీద జరిగిన దాడా ఇది? ఇప్పుడు ఈ అర్ధమెదడుగాళ్ళందరూ అక్కడికి వెళ్ళి, క్రైస్తవులకు రక్షణ లేదు, పాస్టులకు భద్రత లేదు, చర్చిలకి గవర్నమెంట్ పట్టించుకోవట్లే, అసలు ప్రభుత్వం దించేసేయాలి, మన ప్రభుత్వం తెచ్చుకొని కేకలేస్తున్నారు. ఏంటిది? అలా డబ్బులు సంపాదించుకోవడానికి అలవాటు పడ్డారు. న్యాయం చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం అంటూ డబ్బులు సంపాదించుకోవడానికి. నేను ఇంతవరకు ఏం చెప్పాను అంటే, ఎక్కడ దాడి జరిగినా ఒక కారణం ఉంటుంది. ఎక్కడ దాడి జరిగినా ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా జరగదు. నా మీదకి వచ్చారు 15 మంది. ఎందుకు వచ్చారు? ఏదో వీడియో చూశారు, కోపం వచ్చింది, నా మీదకి వచ్చారు. భరించాను. ఇప్పుడు ఎవరైతే నా మీద ఆ రోజు దాడి చేశారో వాళ్ళే రెస్పెక్ట్గా చూస్తారు, గౌరవంగా చూస్తారు. అదే పర్సను మొన్న ఇక్కడ బస్సు ఎక్కడానికి ఉన్నాడు. నేను అక్కడికి వెళ్ళాను, ఏదో పని మీద వెళ్ళాను. వెళ్తే సార్ బాగున్నారా సార్ అంటున్నాడు. అదేంటది సార్ అంటున్నాడు? ఈ గ్యాప్లో అర్థమైంది. అక్కడి నుంచి వస్తారు చర్చికి, వాళ్ళు చెప్పారు ఈ పాస్టర్ అంటోడు కాదు అని. ఒక సువార్థికుని కొడుతున్నారంటే వాళ్ళకు ఒక కారణం ఉంటుంది. భరించు. ఏం చేస్తావు? సువార్థికుడుగా నిన్ను కొట్టారు కదా, భరించు. నిన్ను దానికి ఆయన అప్పగించాడు. మన మీద చేయబడకూడదా? మనకు బూతులు రాకూడదా? మనకు హింస రాకూడదా? తన దాసుల్ని కాపాడుకుంటాడు. 12,000 1,44,000 మంది కాపాడాడు ముద్ర వేసి. అలాగే మిగిలినటువంటి వారిని అప్పగించాడు హతసాక్షులుగా. కాపాడినా ఆయనకే మహిమ, అప్పగించినా ఆయనకే మహిమ. అదే కదా మనం ప్రకటన గ్రంథం చూస్తున్నది. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వాళ్ళు, అంటే చనిపోయారు. అప్పగించినా ఆయనకే మహిమ, కాపాడినా ఆయనకే మహిమ. అందరిని అప్పగించడు, అందరిని కాపాడు. అందరిని అప్పగించడు, అందరిని కాపాడు. ఒకవేళ నిన్ను అప్పగించాడు ఆయన మహిమ కోసం, సంతోషంగా అంగీకరించు, అనుభవించు. అంతేగాని క్రైస్తవ సంఘాలని పోరాటం చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నామని అడుక్కు తినే చేష్టం చేయకు. 2025లో అడుక్కు తినే బెగ్గర్స్ ఎక్కువయ్యారు. అడుక్కు తినే బెగ్గర్స్ వచ్చి క్రైస్తవులకి శ్రమ అంటే ఏంటో తెలియకుండా చేస్తున్నారు. ఏ చర్చి మీద ఏ హైందవుడు ఊరకనే దాడికి వెళ్ళడు. వెళ్తాడా? వెళ్ళడు.
4 రోడ్ల కూడల్లో మైకులు పెట్టి ఒక్కో మైకు నాకంటే 2 ఇంతలు ఎత్తు ఉంటుంది. ఒకసారి ఒక ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళాను, సెమీ క్రిస్మస్కి వెళ్ళాను. ఎక్కడ పెట్టారు మీటింగ్ తెలుసా? 4 రోడ్లు కూడల్లో పెట్టారు. అన్నీ అంత పెద్ద ఊరు అది. ఆ పెద్ద ఊరిలో సెంటర్లో పెట్టారు మీటింగు. ఈ రోడ్డు ఆ రోడ్డు అన్ని బ్లాకు. నేను అడిగాను, చూడగా నాకు అర్థమైంది విషయం, ఏదో తేడా ఉందని. అన్న ఇక్కడ పెడితే ప్రాబ్లం కదంటే, మనల్ని ఎవరయ్య గారు అడిగేది అని అన్నాడు. చూసారు ఎంత తగ్గింపో. సర్లే అనుకొని వేదిక మీదకి వచ్చాను. వేదిక మీదకి వస్తే పరిస్థితి ఎట్టుందంటే నేను ఇంత ఎత్తున్నా కదా, నాకంటే ఇంకెత్తు పైకి పెట్టండి, ఎంత పొడవు వస్తుందో అంత పొడవుతో ఒక స్పీకరు ఇంత ఉంది నల్లగా. ఇటువైపు 2 పెట్టారు, ఇటువైపు 2 పెట్టారు, వాటి మీద మరలా 2 పడుకోబెట్టారు అడ్డం. హలో అంటే మొత్తం ఆ వీధి చివరిలోనే ఉలిక్కిపడి పైకి లేవాలి, అలా ఉంది సౌండ్. అక్కడ పెట్టి సెమీ క్రిస్మస్ కదా, యేసుప్రభు గురించి 4 మాటలు చెప్పమంటే నేను చెప్పుండేవాళ్ళు బాగుండే మర్యాదగా. ముందు 4 పాటలు పాడి నాకు వాక్యం ఇచ్చుంటే చెప్పి వచ్చి ఉన్నాను మర్యాదగా. ఏం చేశారు తెలుసా? ఒక 20 పాటలు పాడారు. ఎంత స్టార్ట్ చేశారు? 9కి స్టార్ట్ చేశారు రాత్రి. స్టార్ట్ ఎంతకి? 9కి. 20 పాటలు పాడారు. ఎంత అయింది? 11. ఎవరు నిద్రపోవద్దా? నిద్రపోవద్దా అంటున్నా. వీళ్ళకి ఏమనిపిస్తుంది? మన గురించి ఏమనిపిస్తుంది? ఏదో వాళ్ళ భక్తి వాళ్ళు అనిపిస్తుందా? లేకపోతే ఏమనిపిస్తుంది? సీరియల్ చూస్తూ ఉంటారు, లేదా సినిమా చూస్తూ ఉంటారు, లేదా ఫోన్ మాట్లాడుకుంటారు, లేకపోతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటారు, లేకపోతే గుండె జబ్బులు ఉంటాయి, లేకపోతే ఆరోగ్యం బాగుండదు, లేకపోతే తలనొప్పి వస్తూ ఉంటుంది. ఈ 20 పాటలు పాడితే ఇంత సౌండ్ పెట్టి ఏమనిపిస్తుంది వాళ్ళకి? అబ్బా యేసుప్రభు ఎంత గొప్ప దేవుడు అనిపిస్తుందా? ఏంట్రా మాకు ఈ కర్మ అనిపిస్తుందా అని మైకులు బీకేసి మామూలు మైకులు పెట్టేసి అక్కడ ఎదురుగా ఉన్నది మరలా 10 మందే. ఎదురుగా ఎంతమంది? 10. 1, 2 ఇస్తే 10 మంది. ఈ 10 మందికి ఇంత పెద్ద సౌండ్ దేనికి? వీళ్ళకి వినిపించేటికి మాట్లాడి సరిపోతుంది కదా, లేదా ఇంకొంచెం పెద్ద సౌండ్ పెడితే వినే వాళ్ళు వింటారు కదా. 11కి ఏం చేశారు అంటే, ఇప్పుడు అందరూ లేచి నిలవబడి మన మధ్యకి ప్రత్యేకంగా వచ్చినటువంటి, నేను కాదు ఇంకొక ఆయన మనల్ని ఆరాధనలో నడిపిస్తాడని అడిగిన. అర్థమైంది నాకు, రాళ్ళు ఖచ్చితంగా పడతాయని. ఆయన వచ్చాడు, ఒక పాట ఎత్తుకున్నాడు, గందరగోళంగా గట్టిగా పాడి 12 చేశాడు. వీళ్ళు ఆరాధన చేస్తున్నారు, ఆదమరిచిపోయి ఆరాధన అని ఆదమరిచిపోయారు వీళ్ళు. నాకు గుండెల్లో దడ రైలు పరిగెడుతున్నాయి. ఒరే నాయన ఎక్కడి నుంచి రాయొచ్చి పడుతుంది. నేను చూసుకున్నా, అంటే ఎటువైపు నుంచి వెళ్ళాలని. ఎందుకని? నువ్వు పొలంలో పెడితేనో గ్రౌండ్లో పెట్టుకుంటేనో పర్వాలే, ఊరు నడిమధ్యలో పెట్టి ఇంత పెద్ద సౌండ్ పెట్టి అర్ధరాత్రి 12 అవుతుంటే ఇంతగా అరుస్తూ ఉంటే నేను స్పెషల్ స్పీకర్ని కొట్టండా కొడుకునంటే ఏం చేయాలి నేను? 12కి ఇప్పుడు అయ్యగారు వాక్యం చెప్తాడని వాక్యం ఇచ్చారు. ఇంత రచ్చ తర్వాత మనోళ్ళు ఏమని పేరు పెడతారు? దానికి వర్షిప్, ఆరాధన అని పేరు పెడతారు. కానీ బయట వాళ్ళకి ఏంటది? అల్లరి, రచ్చ, గందరగోళం, గలీజ్గాలరా వీళ్ళని వాళ్ళకి అనిపిస్తుంది కదా. నేనేమో తప్పు చెప్తున్నానమ్మా? మనకది ఆరాధన అయితే వాళ్ళకది రచ్చ, గలీజ్గాళ్ళు. వీళ్ళంతా క్రైస్తవులు కదా. అక్కడ 12కి ఇచ్చారు. ఇప్పుడు నేను మా వాక్యం చెప్తుంటే నేను చెప్పేది విందామనిపిస్తుందా? మరలా వీడొకడు వచ్చాడు, వీడు నసభరించాలా అని అనిపిస్తుంది వాళ్ళకి? మీరు చెప్పండి. ఇప్పుడు నేను వాక్యం చెప్పడానికి ఎక్కాను వేదిక మీదకి, ఇంతసేపు అయిపోయింది అనుకుంటే మరలా ఇంకొకరు వచ్చాడు కదరా అని అనిపిస్తుంది వాళ్ళకి? బూడిదలో పోసిన పన్నీర్ అంటారు దీన్ని. ఇప్పుడు ఎదురుగా కూర్చున్న వీళ్ళకి వాక్యం చెప్పాలనుకో, అప్పుడు నేను వాక్యం చెప్పడానికి వెళ్ళింది ఎక్కడికి? బయట వాళ్ళకి కదా. 2 పాటలు పాడి నాకు వాక్యం ఇస్తే వాళ్ళు అప్పుడు మేలుకొని ఉంటారు, రచ్చ ఉండదు కాబట్టి వాక్యం వింటారు. ఒక మాట కాబట్టి ఇంకో మాట పడుతుంది. వాళ్ళని విసిగెత్తించి అమ్మ ఆరాధన అయిపోయింది అమ్మాయి అనుకునేటప్పటికి ఇప్పుడు వాక్యం చెప్తాడంటే, అబ్బాయి వీడొకడు ఉన్నాడా? నాది అయిపోయేటప్పటికి 1:30 గంట అయింది. 1:30 గంట తర్వాత మరలా మైకు తీసుకొని అందరికీ భోజనాలు సిద్ధపరచబడ్డాయి, పాటలు పాడుతూ ఉంటారు, ఇక్కడ మీరు భోజనం చేయండి అని ఇక్కడ పాటలు పాడుతుంటే అక్కడ భోజనం చేస్తున్నారు. అంతా అయిపోయేటప్పుడు 3 గంటలు అయింది. ఇది సెమీ క్రిస్మస్ జరిగింది. ఇప్పుడు వాళ్ళకు కోపం రాదా?
ఆ మరుసటి రోజు మరుసటి నెల ఎవడో పత్రికలు పట్టుకుని వెళ్ళాడు ఆ ఊరిలోకి ఏసుకొని నమ్ముకోండి. వాడిని ఏం చేస్తారు? మనలో మనమాట అడుగుతున్నాను నేను. ఈ కోపమంతా వాడి మీద చూపెడతారు. కుక్కను చూసినట్టు అంటారు ఆ పత్రికను చూసి. ఎందుకని? ఇదే కదా నువ్వు ప్రకటిస్తుంది అని. వాడికి ఎవడో క్రైస్తవుడు కనిపించాడు అనుకో, కుక్కను చూసినట్టు చూస్తారు. వాడికి ఎవడో సేవకుడు కనిపించాడు, కుక్కను చూసినట్టు చూస్తారు. ఎందుకని? ఇదే నచ్చ కదా వీడు కూడా అని. మనకై మనం గౌరవాన్ని పోగొట్టుకున్నాం. ప్రకటించాల్సిన చోట ఎందుకు ఈ రచ్చంతా? ఆరాధన చర్చలో చేసుకో. ఆరాధన బయట ఎందుకు? బయట ప్రకటించాలి. బయట చేయాల్సింది లోపల, లోపల చేయాల్సింది బయట చేస్తున్నావు అంటే బుర్ర మోకాల్లోకి వచ్చింది, మెదడు మోకాల్లోకి వచ్చింది. నేనేం చెప్పాను అంటే, ఏ క్రైస్తవుడి మీద కానీ, ఏ పాస్టర్ మీద కానీ, ఏ చర్చి మీద కానీ ఊరకే దాడి జరగదు. దానికి ముందు ఏదో కారణం ఉంటుంది, లేదా అక్కడ జరిగిన కారణం ఏదో ఉంటుంది. రేపు నన్ను ఎవడో వచ్చి కొట్టాడు అనుకో, అమ్మో మా పాస్టర్ని కొట్టేసాను, ఓ గబగబా పరిగెత్తకండి. ఎందుకు కొట్టారు? ఏం జరిగింది? మన వైపు న్యాయం ఉందా, వాళ్ళ వైపు న్యాయం ఉందా? రెండు బేరే చేసుకోండి. మొదట పాస్టర్లకు రక్షణ లేదు, క్రైస్తవులకు రక్షణ లేదు, సొల్లు కబుర్లు చెప్పకండి. ఏం జరిగింది అక్కడ? పూర్వాపరాలు అని ఉంటాయి. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఏం జరిగింది అక్కడ, వాడిని తెలివైన వాడు అంటారు. ఎక్కడ చీమ చిట్టుకుమన్నా సరే, మొన్నగా తమిళనాడులో ఒకడు ఉన్నాడు, జాన్ జబరాజ్ అని, తమిళనాడులో. వాడు కొంతమంది అమ్మాయిల మీద అఘాయిత్యం చేశాడు, రేప్ చేశాడు. వాడి మీద కేసు పెడితే వాడిని తీసుకుని వెళ్ళారు పోలీసులు. ఇక్కడ తెలుగు రాష్ట్రంలో ఉన్నట్టు కుక్కలు మన కొంతమంది అరుస్తున్నారు. ఏమని? మన క్రైస్తవ పాస్టర్ని అరెస్ట్ చేశారు అక్కడ, మనం కాపాడుకోవాలా, డబ్బు పంపించండి అని. వాడు ఏం ఘనకార్యం చేశాడు అక్కడ? అంటే పాస్టర్ రేప్ చేసినా సరే మనోడు కదా. వీరు మహాశ్రమం నుండి వచ్చిన వారు. ఈరోజు శ్రమ లేదు క్రైస్తవులకే. పాస్టర్లను ఏమనకూడదు, సేవకులు ఏమనకూడదు, సువార్థికులు ఏమనకూడదు, చర్చి మీద దాడి జరగకూడదు, వెంటనే వాలిపోతాం. ఎక్కడ క్రైస్తవ విలువలు, ఎక్కడ క్రైస్తవ నైతికత? బైబిల్లో చెప్పింది ఏంటి? ఆ రోజు పెంతెకొస్తు పండుగ దినాన 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. అంటే చాలా ఎక్కువ మంది కదా. మరి 7వ అధ్యాయం వచ్చేటప్పటికి స్టెఫను చంపేశారు. 7వ అధ్యాయం వచ్చేటప్పటికి స్టెఫను చంపేశారు. అప్పుడు అందరు కలిసి ఉద్యమాలు చేశారా? అందరు కలిసి కోర్టుకు వెళ్ళారా? అందరు కలిసి పోరాటం చేశారా? లేదు, ప్రార్థన చేశారు కదా కదా. ఈరోజు ఉద్యమాలు, పోరాటాలు, కేసులు, కోర్టులు. ఒకవేళ నీ వైపు న్యాయం అనిపిస్తే వెళ్ళి కేసు పెట్టు, లీగల్గా ప్రొసీడ్ అవ్వు, ఆయన న్యాయం తీరుస్తాడు. పిచ్చి కుక్కలు పడినట్టు పడుతున్నారు పోలీస్ స్టేషన్ మీదకి, కోర్టు మీదకి వెళ్ళి మాకు న్యాయం చేయండి అని. ఎవరు న్యాయం చేయాలి? క్రైస్తవుడికి. క్రైస్తవుడికి న్యాయం చేయాల్సింది ఎవరు? సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? సౌలు ఎప్పుడు హింసించాడు యేసుప్రభుని? నా పేరు పెట్టబడిన వారిని హింసిస్తున్నావు కదా, నన్ను హింసించినట్టే. ప్రభువు వారిని దర్శించే సమయం ఇవ్వద్దా మనం? ఎక్కడ చర్చి మీద ఊరకే దాడి జరగదు. ప్రతి దానికి గ్రౌండ్ రిపోర్ట్ ఉంటుంది, అది ఆలోచించాలి. కారణం ఉంటుంది, ఆలోచించాలి. నిష్కారణంగా దాడి జరిగితే మనం ధన్యులమే. నిష్కారణంగా కొట్టించుకుంటే ధన్యులమే. నిష్కారణంగా బూతులు మాట్లాడించుకుంటే ధన్యులమే. అకారణంగా దాడి జరిగితే ధన్యులమే. రెండు ధన్యులమే. లీగల్గా వెళ్దాం, కానీ ఓ మీద పడిపోయి ప్రభుత్వాన్ని, అధికారుల్ని గందరగోళంగా మాట్లాడుతూ ఉంటే, బూతులు మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు రెండు వర్గాలు అవుతాయి. క్రైస్తవ వర్గం, బయట వర్గం. వీళ్ళు చెప్పేది వీళ్ళు ఎప్పటికి వినరు, వీళ్ళు చెప్పేది వీళ్ళు ఎప్పటికి వినరు. తెగిపోయింది సంబంధం. అలా కాకుండా నా మీద దాడి జరిగింది, నేనే యాక్షన్ తీసుకున్నాను అనుకో, మీ మాటలు వింటారు. సంబంధాలు ఉంటాయి. వర్గాలుగా ఏర్పడుతున్నవి ఈరోజు. వీరు మహాశ్రమం నుండి వచ్చిన వాళ్ళు. ఎవరు? ఈ తెల్లటి వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు. యెహెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయం చెప్పబడింది ఏంటంటే, ప్రతి గోత్రానికి సమానంగా ఆస్తి ఇవ్వాలి, స్వాస్థ్యాన్ని ఇవ్వాలి. దాన్నే ప్రకటన గ్రంథంలో పెట్టి 12,000 అని యోహాన్ గారు చెప్పారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో అందరూ సమానమే. ఇశ్రాయేలీయులని లేదు, అన్యులని లేదు, అందరూ సమానమే. అందరికీ స్వాస్థ్యం ఉంది ప్రభువైన యేసుక్రీస్తు వారిలో.
యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్తాడో చూద్దాం. మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడలు మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగా మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియని చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు ఏం మాట్లాడుతున్నాడు? నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను. 40వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం ఏంటి? ఇశ్రాయేలుకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఎవరికి ఏంటి అని సరిహద్దులు ఏర్పాటు చేసి వాళ్ళకి స్థలాలను ఇచ్చాడు. ఇక్కడ మీరు నివాసం ఉండాలని చెప్పాడు. అయితే యేసు ప్రభు అంటున్నాడు, నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నా. ఇది భూమి మీద స్థలం. మనం ఇంతవరకు చూసుకున్న 48వ అధ్యాయంలో ఇది భూమి మీద స్థలం. ఇది నా మాట వింటే భూమి మీద ఇలాంటి భూభాగాన్ని ఇస్తా అని చెప్పాడు ఆయన. ఇక్కడ ఇస్తా భూభాగం అని చెప్పాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నన్ను అంగీకరిస్తే, నా సిలువను అంగీకరిస్తే మీకు స్థలాన్ని ఎక్కడ సిద్ధపరుస్తున్నాను? పరలోకంలో స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను. అక్కడికి ఎవరు వెళ్తారంట? అక్కడ ఎవరు వెళ్తారు? 16వ అధ్యాయం 2వ వచనం 1వ వచనం నుంచి, మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు చెప్పుతున్నాను. మీరు కంగారు పడకుండా ముందే చెప్తున్నాడు ఆయన. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? కంగారు పడకుండా ముందే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఇంతకీ? వారు మిమ్మల్ని సమాజ మందిరం నుండి వెలువేదురు. మిమ్మల్ని ఏం చేస్తారు? సమాజ మందిరాల నుంచి వెలువేస్తారు, గెట్ అవుట్ అంటారు, వెలువేదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలం వచ్చుచున్నది. మిమ్మల్ని చంపేవాళ్ళు ఏమనుకుంటారు? మేము దేవుడికి సేవ చేస్తున్నాను అంటే మీరెవరు ఇంతకీ? బలి పశువులు అవుతారు అని చెప్తున్నాడు. ఎందుకు చెప్పాడు ముందుగానే? ఆ రోజు కంగారు పడకుండా. మరి ఈరోజు క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే ఎందుకు కంగారు పడుతున్నారు? క్రైస్తవుల మీద దాడులు జరిగేదానికి కారణం ఎవరో తెలుసా? కార్పొరేట్ పాస్టర్లు. క్రైస్తవుల మీద దాడులు జరిగేదానికి క్రైస్తవుల మీద, చర్చిల మీద, సువార్థికుల మీద దాడులు జరగడానికి కారణం ఎవర్రా అంటే కార్పొరేట్ పాస్టర్లు. కల్వరెడ్డిపల్లి సతీష్ కుమార్ కానీ, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ కానీ, లేకపోతే శ్యామ్ కిషోర్ కానీ, లేకపోతే ఈ స్వస్థత శాలలు ఉన్నాయి కదా, స్వస్థత శాలలు ఉన్నాయి చూసావా, ఈ అద్భుతాలు స్వస్థతలు అంటూ ఈ కార్పొరేట్ పాస్టర్లు ఉన్నారే, వీళ్ళు కారణం. ఎలా కారణం? క్రైస్తవ్యం పట్ల అంతటి అసహ్యాన్ని పుట్టించారు. క్రైస్తవ్యం పట్ల ఇంతటి అసహ్యాన్ని పుట్టించారు కాబట్టి క్రైస్తవుల్ని అసహ్యంగా చూస్తుంది ప్రపంచం. వీళ్ళు దోచుకుంటున్నారు దశంభాగాల పేరుతో అని. అందరూ అలా లేకపోయినా అందరినీ అదే కోవకు కట్టేస్తుంది. కాబట్టి చర్చి మీద దాడి జరిగితే చెప్పు తీసుకొని ఈ కార్పొరేట్ పాస్టర్ మీదకి వెళ్ళాలి, హైందవుల మీదకి కాదు. మరొకసారి చెప్తాను వినండి. ఒక్క మాట చెప్పి ముగిస్తాను నేను. కొన్ని సంవత్సరాల క్రితం విజయవాడలో బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ మీటింగ్ పెట్టాడు. చాలామంది తెలియదు ఈ విషయం. ఎందుకు క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, ఎప్పటి నుంచి జరుగుతున్నాయని తెలియదు చాలామందికి. చెప్తున్నా వినండి. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ చాలా సంవత్సరాల క్రితం విజయవాడలో మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి ఒక ఆవిడ వేదిక మీదకి వచ్చింది. దయ్యం పట్టిన వాళ్ళను వేదిక మీద తీసుకురంటే ఒక ఆవిడ వచ్చింది వేదిక మీదకి. ఆ దయ్యం లేదు, పెండా కూడా లేదు. ఆవిడని అడిగాడు, ఎవరు నువ్వు చెప్పు అన్నాడు. ఆవిడేమందంటే నేను విజయవాడ కనకదుర్గమని అంది. ఆ దయ్యం ఎవరంట? విజయవాడ కనకదుర్గం అంట. సరే, అంతటితో ఏదో అయిపోయింది. ఆవిడేదో చెప్పింది, మొత్తానికి టచ్ అనో బుషనో ఏదో ఆ డ్రామా అయిపోగొట్టాలి కదా. అయిపోగొట్టాలి. ఏమన్నాడు తెలుసా? చెప్పు నిజమైన దేవుడు ఎవరు అన్నాడు. అంటే లోపల ఉన్నది ఎవరు? విజయవాడ కనకదుర్గమ్మ. ఇప్పుడు ఆవిడేం చెప్పాలంటే నిజమైన దేవుడు ఎవరంటే అప్పుడు ఆవిడేం చెప్పిందంటే యేసుప్రభు నిజమైన దేవుడు అంది. మనకది సంతోషం అనిపిస్తే బయట వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇప్పుడు చెప్పండి, బయట వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే విజయవాడ కనకదుర్గమ్మని దయ్యం అని అనిపించాడు. ఆవిడేం చెప్తుంది? ఆవిడ నోటితో యేసుప్రభు దేవుడు అని చెప్తుంది. ఇది డ్రామా. ఆ రోజు ఏ క్రైస్తవ నాయకుడు కూడా వచ్చి ఎందుకు వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్నావు అని అప్పుడు కూడా ప్రశ్నించలే. సువార్త అంటే ఏంటి? విజయవాడ కనకదుర్గమ్మ దెయ్యమని చెప్పడమా? కాదు. యేసుప్రభు మీ పాపాల కోసం ప్రాణం పెట్టాడు. అదే వాళ్ళు అర్థం చేసుకుంటారు. యేసుప్రభు నిజమైన దేవుడు అని చెప్పడం సువార్త అంటే కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దేవుడిని దయ్యం అని చెప్పి ఆవిడ నోటితో యేసుప్రభు దేవుడు అని చెప్పించి వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? అప్పటి నుంచి వాళ్ళు కూడా తిరిగి దాడి చేయడం ప్రారంభించారు. చాలామంది తెలియదు ఈ విషయము. అప్పటి నుంచి దాడి చేయడం ప్రారంభించారు. ఇప్పుడు క్రైస్తవ మీదనో, చర్చి మీదనో, యేసుప్రభు మీదనో, విశ్వాసుల మీదనో, సువార్థికుల మీదనో దాడి జరిగితే చెప్పెత్తుకుని ఎక్కడికి వెళ్తారు? హైదరాబాద్కి వెళ్ళండి.
మీరు చేసిన దరిద్రాలుగా వెదవల్లరా ఈరోజు క్రైస్తవ్యం మీద దాడులు జరుగుతున్నాయి. క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించారు. క్రైస్తవులంటే అమాయకులు చేసి పడేశారు. 7 వారాలు చర్చికి వస్తే రోగాలు పోతాయని చెప్పించారు మీరు. మూఢనమ్మకాలకు నెట్టివేశారు మీరు క్రైస్తవ్యాన్ని అని అక్కడికి వెళ్ళాలి. కానీ వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఈ మాట బుర్రలేని వాళ్ళకి అర్థం కాదు. ఇంతవరకు నేను చెప్పింది ఆలోచించి చెప్తున్నా. భవిష్యత్తు అయినా బాగుండాలంటే మన లోపల జరుగుతున్న దరిద్రాలని బాగు చేసుకోవాలి. ఈ కార్పొరేట్ పాస్టర్లు ఎండగట్టాలి. లోపల బాగుంటే బయట అనలేడు. మన ఇంట్లో అందరు బాగుంటే బయట రాలేడు లోపలికే. మనలో ప్రాబ్లం ఉంది. ఎవడికి వాడు సంస్థలు పెట్టుకొని వ్యాపార సామ్రాజ్యాలు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు సంపాదించేటువంటి క్రమంలో భాగంగా క్రైస్తవ్యాన్ని అసహ్యం పుట్టించారు. సమాజంలో క్రైస్తవం అంటే అసహ్యం పుట్టించారు. ఇప్పుడు ట్రెండ్ ఏంటో తెలుసా? నేను క్రిస్టియన్ అంటే రెంట్కి ఇవ్వట్లే, రూమ్ ఇవ్వట్లే, ఎవరో ఇల్లు ఇవ్వట్లే అద్దెకి. తెలుసా మీకు ఆ విషయం? మీరు ప్రార్థనలు పెట్టుకుంటారు, మాకు నిద్ర లేకుండా చేస్తారు, మేము ఇల్లు ఇవ్వమంటున్నారు బయట. ఎందుకని? ఈ పెంతెకొస్తూలు వచ్చి అల్లరి చేసి 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 1 నెల బాగుంటారు, 2వ నెల స్టార్ట్ చేస్తారు గృహకోడికి అని. ఈ ఇంట్లోకి 10 మంది బయట వాళ్ళు వస్తారు. ఇక ఆరాధన పేరుతో అందరు గంతులు వేస్తారు. చుట్టుపక్కల అల్లరే. క్రైస్తవులకి ఇల్లు ఇవ్వం అనే దగ్గరకు వచ్చింది ఇప్పుడు పరిస్థితి. ఇల్లు ఇవ్వకపోతే ఇంటి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తే ఒప్పుకుంటారా? బయట వాళ్ళది కాదు తప్పు, లోపల తప్పు జరుగుతుంది. విచక్షణ లేని క్రైస్తవ విశ్వాసులు, స్వార్థపరులైన క్రైస్తవ నాయకులు ఇద్దరు కలిసి క్రైస్తవ్యాన్ని బయట సమాజంలో అసహ్యానికి గురి చేశారు. ఏ చర్చి మీద దాడి జరగకూడదా? మరి అపోస్తులు ఎందుకు ధర్నాలు చేయలే? న్యాయం కావాలని కోర్టు మెట్లెక్కలే? ఆ రోజు న్యాయ సభలకు ఎందుకు వెళ్ళలే? ఆ నామాన్ని బట్టి అవమానం పొందడానికి, శిక్షించబడ్డానికి పాత్రులను ఎంచబడి సంతోషించారంట. ఆ నామాన్ని బట్టి హింస పొందడానికి పాత్రులను ఎంచబడ్డారంట. ఈరోజు ఒక్క దాడి జరగగానే కొట్టో ఫోన్ అంతే వస్తారు. ఇంకా రాబందులందరూ వచ్చి వాలి 10 వీడియోలు, ఒక్క వీడియోలో గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్ వేసుకొని న్యాయం చేస్తున్నావు, జాన్పాలకు అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు. నాకు ఇచ్చేది 10,000, వాళ్ళు దండుకునేది 10 లక్షలు. చూడండి, జాన్పాల్ చర్చి మీద రాయబడింది, అద్దం పగిలిపోయింది, జూమ్ చేయి, గూగుల్ పే, ఫోన్పే వేసుకుంటారు దాని మీద. వాళ్ళకి ఎంత వస్తుందో నాకు చెప్పరు, ఎంత వచ్చిందో మొత్తం నాకు చెప్పరు. నాకు ఎంత ఇస్తారు? ఇదిగో పాస్టర్ గారు 10,000 రూపాయలు. అక్కడ 10,000 రూపాయలు ఇచ్చి ఫోటో దిగుతారా? అప్పుడు ఈవేమనుకుంటుంది? 5,000 ఇచ్చి ఉంటుంది. నేను ఇచ్చిన 5,000 ఆ 10,000లో 5,000 ఉంది అనుకుంటాడు. ఈయన ఇచ్చిన 5,000 ఏమనుకుంటాడు? నేను ఇచ్చిన 5,000 అనుకుంటాడు. ఈయన మొత్తం 10 లక్షలు ఇచ్చి ఉంటుంది. నాకెంత ఇచ్చి ఉంటారు? 10,000 ఇచ్చి ఉంటారు. ఈ గొర్రెలకు ఎంత కాలం చెబితే అర్థమవుతుంది? ఎలా చెప్తే అర్థమవుతుంది? క్రైస్తవుల మీద దాడి జరుగుతుందంటే అది కారణం కార్పొరేట్ పాస్టర్ల వల్ల. అసహ్యం పుట్టించాం, కోపానికి రేకెత్తించాం. సువార్త కాకుండా చెత్తంతా చెప్పి అసహ్యాన్ని పుట్టించాం. సరి చేసుకోవాలి మనల్ని మనం. మరలా సిగ్గు లేకుండా వాళ్ళ మీదకి వెళ్ళి కేసులు పెట్టి ఇప్పుడు 2 వర్గాలు అవుతాయి. ఈ వర్గం మాట ఈ వర్గం ఎప్పటికీ వినదు. మతాల మధ్య సామరస్యం పోయింది. వీరు అనేక శ్రమల్లోంచి వచ్చిన వాళ్ళంటే ఈరోజు శ్రమ లేకుండా చేసేస్తారంట. క్రైస్తవ నాయకులు వచ్చి క్రైస్తవులు రాజకీయాలకు వచ్చేస్తారంట, శ్రమ లేకుండా చేస్తారంట, మన చర్చలు కాపాడుకుంటారంట. చర్చలు కాపాడాల్సింది క్రీస్తా మీరా? క్రైస్తవులు కాపాడాల్సింది క్రీస్తా మీరా? శపన జరిపోయినప్పుడు ఎందుకు ధర్నాలు జరగలే? ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్లు వచ్చి అడుక్కు తినడానికి అలవాటు పడ్డారు దరిద్రులు. అర్థం కావాలి. నేనేం చెప్తున్నానంటే మీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నా. ఆ రోజు ఇశ్రాయేలీయులకి మీరు నా మాట వింటే చెరలోంచి వచ్చిన తర్వాత ఇలాంటి భూభాగాన్ని ఇస్తా, శ్రేష్టమైన భూభాగాన్ని ఇస్తా అని చెప్పాడు యేసు ప్రభు. ఆయన సిలువకు వెళ్ళే ముందు చెప్తున్నాడు, మీకు నేను స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నేనుండే స్థలంలో మీరు కూడా ఉండులాగా స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నా తండ్రి అంటే అనేక నివాసాల కలవు. ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తే నిత్య నివాసం, శాశ్వతమైన లోకంలో ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు సదాకాలం ఉండేటువంటి లోకంలో నీవు ప్రవేశిస్తాము. ఇది భూ సంబంధమైనటువంటి స్వాస్థ్యం. ఇశ్రాయేలుకు దేవుడు ఇస్తా అన్నది భూ సంబంధమైన స్వాస్థ్యం ఇది. అయితే యేసు ప్రభు ఇస్తా అన్నది పర సంబంధమైన స్వాస్థ్యం. ప్రభువైన యేసుక్రీస్తు మతం కాదు, ఆయన నిజం. ప్రభువైన యేసుక్రీస్తులు ఎవరైతే తమ వస్త్రాలు ఉదుక్కుంటారు ఆయన రక్తంలో, అంటే తమ జీవితాన్ని కడుక్కుంటారు ఆయన రక్తంలో, ఆయన ప్రాణత్యాగంలో, వాళ్ళకి పరలోక స్వాస్థ్యం ఉంది. ఇది మతం కాదు, ఇది నిజం. నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారానే ఒకడు పరలోకానికి రావాలి, పరలోక స్వాస్థ్యాన్ని పొందుకోవాలి. దానికి
మనం చేయవలసింది ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని అంగీకరించాలి. ఆయన రక్తంలో మన ప్రతి పాపాన్ని కడుక్కోవాలి, మన జీవితాన్ని ఉదుక్కోవాలి. వాడు పరలోకంలో ప్రభుతో పాటు సంచరిస్తాడు. వాడు భూమి మీద ఉంటే మన సమాజంలో జరుగుతున్న ప్రమాదాల నుంచి మనకు ముద్ర వేస్తాడు. ఆయన మనం రక్షిస్తాడు. రక్షించిన ఆయన మహిమ కోసమే, మనల్ని అప్పగించిన ఆయన మహిమ కోసమే. క్రైస్తవులకు శ్రమ అక్కర లేకుండా పోయింది, శ్రమ పడేటువంటి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు క్రీస్తు రక్షించే అవకాశం లేదు. క్రీస్తు రక్షించే అవకాశం ఇవ్వకుండా మనుషులే రక్షించుకునేదానికి సిద్ధపడుతున్నారు. భ్రష్టత్వం సంభవించింది క్రైస్తవ ప్రపంచానికి, ప్రత్యేకించి తెలుగు క్రైస్తవ్యానికి. యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయంలో ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన స్వాస్థ్యం అందరికీ సమానంగా ఇచ్చాడు, గొడవలు లేకుండా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంతకంటే శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యం పరలోకంలో నీ కోసం నా కోసం సిద్ధపరచబడింది. అక్కడ కూడా తారతమ్యాలు లేవు, అంతస్తు లేవు. అక్కడ అందరూ సమానమే, అందరం ప్రభు పిల్లలు, ప్రభుతో సదాకాలం శాశ్వతంగా ఉంటాం. తండ్రి, ఇంతవరకు యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయంలో మీరు మాట్లాడినటువంటి స్వాస్థ్యాన్ని బట్టి, ఇశ్రాయేలుకు మీరు ఇచ్చిన స్వాస్థ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. నా తండ్రి, అంతటి ప్రమాదంలో, ఉపద్రవంలో, ప్రకటనలో 7వ అధ్యాయంలో వారి నొసళ్ళ మీద మీరు ముద్రించి వారిని కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు. నా తండ్రి, నా జీవితంలో అనేకమైన ఉపద్రవాల్లో నన్ను మీరు ముద్రించి కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు. నాయన, ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నేను హింస పొందినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఉపద్రవాన్ని అనుభవించినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కోసం హతసాక్షిగానే మరణించినప్పుడు పరలోకంలో నాకు స్వాస్థ్యాన్ని మీరు ఏర్పాటు చేసినందుకే, పరలోకంలో ఒక నివాసాన్ని మీరు నాకు ఏర్పాటు చేసినందుకే మీకు కృతజ్ఞతలు. భూమి మీద ఉన్న మీ భద్రత నాకుంది, భూమిని విడిచిపెట్టినా మీ స్వాస్థ్యం నాకుంది. ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి, ఆయన ప్రాణత్యాగాన్ని బట్టి, ఇంతటి ప్రేమను బట్టి, ఇంత నిశ్చయితను బట్టి, ఇంత నిరీక్షణతో కూడిన క్రైస్తవ జీవితాన్ని బట్టి ఏమిచ్చినా రుణం వస్తున్న నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్.